హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఇవాళ నుంచి మనం శబ్దవేది అనే ఒక కొత్త కథల సిరీస్ని స్టార్ట్ చేద్దాం. ఇవాళ మధ్య ప్రాంతం అని పిలువబడుతున్న వింధ్యాచల పరిసర ప్రాంతం ఆనాటికి చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడి ఉండేది. అప్పటికి హిందూ బౌద్ధ సామ్రాజ్యాలు అంతరించిపోయాయి. కానీ మొఘలులు ఇంకా అడుగు పెట్టలేదు. చాలా గడ్డు రోజులవి. అదుపులో పెట్టేవారు లేక చిన్న చిన్న సామంతులు తమలో తాము కొట్లాడుకుంటూ ఉండేవారు. దేశం అరాచకంగా అల్లకల్లోలంగా ఉండేది. ఆంబోతుల పోరులో లేగదూడలు నలిగి చచ్చినట్లు ఈ ప్రభువుల కొట్లాటల్లో ప్రజలు చనిపోయేవారు. సరే, ఇక జమీందారుల సంగతి, కామందుల సంగతి చెప్పేదే ఉంది. ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న దండునే పోగు చేసి వాటి సాయంతో లోకులను దోచుకుంటూ ఉండేవారు. ఇందువల్ల ఆ రోజుల్లో ఏ అండా లేని పేదవారికి బొత్తిగా రక్షణ ఉండేది కాదు. నాడు వింధ్య పరిసరాల్లో పెద్ద రాజ్యాలని చెప్పదగినవి రెండే ఉండేవి. ఒకటి బీసల్పూరు రాజ్యం, రెండోది కోసల్పూరు రాజ్యం. ఈ రాజ్యాల అధిపతులిద్దరూ సూర్యవంశీయులు. వారి తాతలు అన్నదమ్ముల బిడ్డలు. ఏదో గృహకలహం వచ్చి ఇది వరకు ఒకటిగా వస్తున్న బీసల్పూరు రాజ్యాన్ని ఇద్దరూ చెరిసగం పంచుకున్నారు. ఈ విధంగా కోసల్పూరు రాజ్యం ఏర్పడింది. అప్పటి నుంచి ఈ రెండు రాజ్యాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గున మండుతూనే వచ్చింది. దాయాదుల పోరు ఎవరికి తెలియంది. మన కథా ప్రారంభాన ఒకనాటి సాయంకాలం కోసల్పూరు సరిహద్దుల్లోని గిరికోటలో రణబేరి మోగసాగింది. గిరికోట కోసల్పూర్లోనిదే అయినా బీసల్పూర్ రాజ్య సరిహద్దును తాకుతూ ఉంటుంది. ఆ కోట యజమాని పేరు భీమవర్మ. ఆయన ప్రస్తుతం కోటలో లేడు. సైనికులతో సహా రామనగర్కు వెళ్ళి ఉన్నాడు. ఇప్పుడు ఆయన పురోహితుడు, ఆంతరంగిక మిత్రుడు అయిన సోమశర్మే దుర్గాధిపతి. రణభేరి వినగానే రామ్నగర్ వెళ్ళగా కోటలో మిగిలి ఉన్న పురుషులంతా ఎక్కడి పని అక్కడే వదిలేసి మొగసాల వద్ద పోగయ్యారు. అక్కడ 17-18 ఏళ్ల రౌతు ఒకడు సమస్తమైన ఆయుధాలు ధరించి నిలబడి ఉన్నాడు. అతడే భీమవర్మ పెంచుతున్న యువకుడు. అతని పేరు విజయవర్మ. ఈ పోగైన పౌరులు అసలు సంగతి ఏమిటి అని ఒకరినొకరు ప్రశ్నించుకోవడం చూసి ఆ యువకుడు మళ్ళీ కోసల్పూర్ బీసల్పూర్ రాజ్యాలు రెండిటి మధ్య యుద్ధం జరగబోతుందని, భీమవర్మ గారు ఆయుధం పట్టగల ప్రతి పురుషుణ్ణి తోడ్కొని రమ్మని కబురంపారని వారికి చెప్పాడు. ఈ సైనికుల జట్టుకు రామ్సింగ్ నాయకుడిగా ఉంటాడని, సోమశర్మ గారు కూడా ఈ విషయమై స్వయంగా ఆజ్ఞాపిస్తారని చెప్పాడు ఆ యువకుడు. ఈ వార్త విని జనులు రకరకాలుగా మాట్లాడుకోసాగారు. దుర్గాధిపతి అయిన భీమవర్మ అంటే వారికెవరికీ ఎక్కువ ఇష్టం లేదని ఆ మాటల వల్ల స్పష్టంగా తెలుస్తుంది. ఇంతలోనే గుర్రం ఎక్కి రామ్సింగ్ కూడా వచ్చాడు. వచ్చి రావడంతోనే అతను, అందరూ సిద్ధం కండి, చీకటి పడకముందే మనం బయలుదేరాలి అన్నాడు. రామ్సింగ్ అంటే భీమవర్మ గారికి కుడి భుజం లాంటివాడు. ఆయన ఆజ్ఞ ప్రకారం ఎక్కడి వాళ్ళక్కడ అందరూ సిద్ధం కాసాగారు. ఇంతలో రామ్సింగ్ ఒకరిని పిలిచి, ముసలిగంగు ఎక్కడ అని అడిగాడు. బహుశా చేను పనిలో ఉండి ఉంటాడు అని ఆ వ్యక్తి జవాబు చెప్పాడు. ముసలిగంగుల చేను కోట బయట ఉంది. విజయవర్మ, రామ్సింగ్ ఇద్దరూ అక్కడికి దౌడు తీశారు. ముసలిగంగులు చేలో పని చేసుకుంటూ ఏవో కూని రాగాలు తీస్తున్నాడు. వీళ్ళిద్దరూ వచ్చిన అలికిడి విన్నాడో లేదో తలెత్తి కూడా చూడలేదు. ఏమయ్యా గంగయ్య, నీకు పిలుపు వచ్చింది. ఇప్పుడే వచ్చి కోటలోని సైనికులకు నాయకత్వం వహించమని సోమశర్మ గారి ఆజ్ఞ అని అన్నాడు రామ్సింగ్. నువ్వున్నావు గదయ్యా అన్నాడు గంగులు నవ్వుతూ. ఆయన ఉండడు. కోటలో ఉన్న వారందరినీ పోగు చేసుకొని ఆయన రామ్నగర్ వెళ్ళబోతున్నాడు. భీమవర్మ గారు కబురు పంపించారు అన్నాడు విజయవర్మ. అయితే మరి నేను ఇక్కడ నాయకత్వం ఎవరికి వహించాలి అన్నాడు గంగులు. 6 సైనికులు, సోమశర్మ గారు ఇక్కడ ఉంటారు అన్నాడు రామ్సింగ్. కానీ గంగులు అతని మాట విననే లేదు. అతను దూరంగా ఉన్న అరణ్యం వైపు చూస్తున్నాడు. ఏమిటి అంత దీక్షగా చూస్తున్నావు అని అడిగాడు రామ్సింగ్. పక్షులు అన్నాడు గంగులు అలాగే చూస్తూ. 200 గజాల దూరంలో ఉన్న చెట్ల గుబురు మీద ఒక పక్షుల గుంపు చల్లా చెదురుగా ఎగురుతూ అరుస్తుంది. పక్షుల్ని చూసేదేంటయ్యా అన్నాడు రామ్సింగ్. అదే తెలివి తక్కువ. పక్షులంటే అరణ్యానికి కాపల.
కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా వాటి అలజడి వల్ల మనకు ముందే తెలుస్తుంది. ఇప్పుడు ఆ చెట్ల గుబురులో శత్రువులే పొంచి ఉన్నారనుకో, నీకెలా తెలుస్తుంది అన్నాడు గంగులు. శత్రువులు ఎక్కడి నుంచి వస్తారయ్య ఎక్కడికి? రామ్నగర్లో ఉన్న మన సైన్యాలు తప్ప దగ్గరలో వేరే సైన్యాలు ఏమీ లేవే అన్నాడు రామ్సింగ్. ఒరే పిచ్చోడా, భీమవర్మను అతని అనుచరులను దెబ్బతీయడానికి వేరెక్కడి నుంచో రావాలా శత్రువులు? ఈ చుట్టుపక్కల ఉన్న వారిలో మనల్ని ద్వేషించని వారెవరు అన్నాడు గంగులు. రామ్సింగ్ నోటి నుంచి కొంచెంసేపు ఒక్క మాట కూడా రాలేదు. గంగులు చెప్పింది నిజమన్న సంగతి అతనికి బాగా తెలుసు. సరే ఇక పద, సోమశర్మ గారు ఇప్పటికే మండిపడుతూ ఉంటారు, అయినా నీ నోటికి అసలు హద్దే లేదు అన్నాడు. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ ఒక బాణం జుయ్యమంటూ వచ్చి ముసలి గంగులు గుండెలో గుచ్చుకుంది. దెబ్బతో కింద పడిపోయాడు అతను. రామ్సింగ్ ఒక్క గెంతు వేసి దగ్గరలోనే ఉన్న ఒక బండరాయి వెనుక దాక్కున్నాడు. విజయవర్మ తన ధనుసు తీసి బాణం ఎక్కుపెట్టి అరణ్యం వైపు చూడసాగాడు. కానీ అరణ్యం ప్రశాంతంగా ఉంది. ఆకు కూడా కదలలేదు. రామ్సింగ్, విజయవర్మ బాధతో కొట్టుకులాడుతున్న గంగులు దగ్గరకు వెళ్ళారు. జాలి గుండె కల విజయవర్మ అతని గుండెలో గుచ్చుకుని ఉన్న బాణం లాగేశాడు. పాపం గంగులు ఒక్కసారి అబ్బా అని మూలిగి ప్రాణాలు వదిలాడు. చేతిలో బాణం పట్టుకుని ఉన్న విజయవర్మ దాన్ని పరీక్షించి చూసి, ఇది చాలా చిత్రమైన బాణం అన్నాడు. ఏది, నన్ను చూడని అని రామ్సింగ్ బాణం తీసుకోబోయాడు. విజయవర్మ బాణం మీదనున్న నెత్తురు తుడిచి చూపించాడు. ఆ బాణం మీద గంగులకు శబ్దవేది కానుక అని చిన్న చిన్న అక్షరాలతో చెక్కి ఉంది. శబ్దవేది. ఎవరి శబ్దవేది? దొంగ పేరు లాగుందే. సరే, మనకు కూడా ఇదే గతి పట్టిందాకా ఇక్కడ ఎందుకు కూర్చోవాలి? గంగులు లేడు కనుక కనీసం గంగులు శవాన్నైనా తీసుకుపోదాం పద అన్నాడు రామ్సింగ్. ఇద్దరూ కలిసి గంగులి శవాన్ని దగ్గరలోనే ఉన్న అతని ఇంటికి మోసుకు వెళ్ళారు. వెంటనే సోమశర్మకు కబురు వెళ్ళింది. అతను కొద్దిసేపట్లోనే ఏమయ్యా, ఏం జరిగింది ఏమిటి అంటూ వచ్చాడు. ఇంకేం జరగాలని, గంగుల్ని చంపేశారు అన్నాడు రామ్సింగ్. ఈ వార్త వినగానే సోమశర్మకు ముచ్చెమటలు పోశాయి. ముఖం వెలవెలబోయింది. కాళ్ళు గజగజ వణికాయి. ఆసనం మీద కూలబడ్డాడు. ఇది ఎలా జరిగి ఉంటుంది అని బొంగురు గొంతుకుతో అన్నాడు. అప్పుడు విజయవర్మ అతనికి ఆ బాణం చూపించాడు. శబ్దభేది పేరుతో నాటకమాడుతున్న ఈ శత్రువు ఎవరు? మన చెరుపు కోరేవారు చాలామంది ఉన్నారు, కానీ ఇంతటి సాహసం ఎవరికొంది? ఎవడెతను? బాబూసింగా? కాదు. ప్రమార్ వంశం వాడా? కాదు. మరెవరై ఉంటారు? ఏమంటావు సింగు అన్నాడు సోమశర్మ. చండీదాస్ కాకూడదా అన్నాడు సింగు. లేదు, అలాంటి వాళ్ళకి ఇంత సాహసం ఎప్పుడూ కలగదు. మళ్ళీ యుద్ధం రేగబోతోంది. తప్పకుండా ఎవడో బీసల్పూర్ వాడే ఈ పని చేసి ఉంటాడు అన్నాడు సోమశర్మ. మీరు భలేవారండి, అన్నీ తెలిసి ఇలా అంటారే సోమశర్మ గారు. మన భీమవర్మ గారికి ఒక పక్షం అనేది లేదన్న సంగతి ఎవరికి తెలియదు. గిట్టుబాటుగా ఉండే పక్షం ఉంటాడు ఆయన. శత్రువులు బయట నుంచే రావాలా? ఆయన ఎన్ని కొంపలు కూల్చలేదు, ఎన్ని ఘోరాలు చేయించలేదు, ఎన్ని నిండు ప్రాణాలు తీయలేదు అని ఆవేశపడుతూనే సింగు హఠాత్తుగా ఆగిపోయాడు. సోమశర్మ చల్లగా అంటున్నాడు, సింగు, నీ నోరు కొంచెం దురుసు, ఎందుకన్నా మంచిది, కొంచెం అదుపులో పెట్టుకో, తర్వాత విచారించి లాభం లేదు అని మాట మార్చి, గంగులు లేడు, నిన్ను పంపితే కుదరదు, నువ్వెక్కడే ఉండాలి, అసలే కాలం మంచిది కాదు అన్నాడు. ముగ్గురు బయటికి వచ్చారు. వచ్చి గుర్రాలెక్కి మొగసాల వైపు వెళ్ళారు. అక్కడ పోగై ఉన్న సైనికులను చూడగానే సోమశర్మకు కొంత ఊరట కలిగింది. పర్వాలేదు, భీమవర్మ గారు కోపపడవలసిన పని ఉండదు అనుకున్నాడు. ఇంతలో అతనెవరు అంటూ సింగు ఉలిక్కిపడ్డాడు. ఎవడో మొగసాల వెనక నుంచి పారిపోతూ కనబడ్డాడు. పట్టుకోండి, అలా చూస్తారే అని సింగు ఒక్క కేక వేసి గుర్రాన్ని దౌడు తీయించాడు. చాలామంది అతన్ని అనుసరించారు. కానీ అందరికంటే తెలివైన పని చేశాడు విజయవర్మ. బాణం ఎక్కుపెట్టి కొట్టాడు. కానీ గురి సరిగ్గా లేకపోవడం వల్ల బాణం ఆ కొత్తవాడి గుర్రాన్ని రాసుకుంటూ వెళ్ళిపోయింది. అయితే అతడు అదృష్టవంతుడు. అందరినీ తప్పించుకుపోయి అరణ్యంలో మాయమయ్యాడు. నిరాశ చెంది తిరిగి వచ్చారు అంతా. ఇంతలో నారాయణ, సోమశర్మ అనుచరుడు, ఇదేంటో చూడండి అంటూ ఒక లేఖ పట్టుకొచ్చాడు. దానిపైన చిత్రమైన పాట ఒకటి రాసి ఉంది. సోమశర్మ దాన్ని ఇలా చదవసాగాడు. నా దగ్గరే ఉన్నాయండి 4 బాణాలు, మంచి వాడిగలవి, తీస్తాయి దుష్టుల ప్రాణాలు. ముసలిగంగు గుండెలను ఒక బాణం రివ్వున దూసింది. శాస్తి జరిగింది ముసలిగంగులకు
తప్పదు రాసింది. క్రూరుడు రామ్సింగ్ కోసం ఒక బాణం దాచాను. వాడే కదా సోమనగర్ తగలబెట్టిన సైతాను. సోమశర్మ కోసం ఒక బాణం దాచే ఉంచాను. అభయవర్మ గొంతు కోశాడు చేతులారా తను. భీమవర్మ ద్రోహికి నాలుగోదే కాదనగలదెవడు. యాదవ వంశపు ముసలం వాడు కాక ఇంకెవడు. ద్రోహులారా, మీ చేతలు తలుచుకోండింకా. మీ వేల్పులు ఎవరన్నా ఉంటే వేడుకోండింకా. ఇట్లు శబ్దవేది అతని అనుచరులు. ఇది చదివి సోమశర్మ అయ్యయ్యో ఎంత ఘోరం, పైగా నేను అభయవర్మ గొంతు కోశానట, ఇంతకంటే పచ్చి అబద్ధం ఇంకేమైనా ఉంటుందా అనడం మొదలుపెట్టాడు. అప్పుడు రామ్సింగ్ అతని దగ్గరకు వెళ్ళి చెవిలో ఏదో చెప్పాడు. వెంటనే సోమశర్మ నోరు కట్టుబడిపోయింది. అతను విజయవర్మ వైపు బెదురుగా చూడసాగాడు. దీనికి కారణం విజయవర్మ గ్రహించకపోలేదు. అతని తండ్రి పేరే అభయవర్మ. అసలు సంగతి ఏమిటో ఎవ్వరికీ తెలియదు. కానీ మొత్తానికి అతని తండ్రి చాలా ఏళ్ల క్రితం గిరికోటలోనే హత్య చేయబడ్డాడు. అప్పట్లో ఆ హత్యను గురించి చాలా అలజడి బయలుదేరింది. కొంత విచారణ కూడా జరిగింది. కానీ రోజులు మంచివి కాకపోవడం వల్ల నేరం ఎలా జరిగిందో నిర్ధారణ చేయడానికి, నేరస్తుని పట్టుకొని దండించడానికి వీల్లేకపోయింది. ఆ తరువాత సోమశర్మ రామ్సింగ్తో కలిసి ఆలోచించి జరిగిన విషయాలన్నీ విపులంగా ఒక ఉత్తరం రాసి విజయవర్మ చేతికిచ్చాడు. కొత్తగా తను పోగు చేసిన సైనికులను వెంటబెట్టుకొని విజయవర్మను భీమవర్మ దగ్గరకు వెళ్ళమని ఆజ్ఞాపించాడు. చెప్పవలసిందంతా అయిన తర్వాత విజయవర్మ ఉత్తరం మొలలో దోపుకొని తన దళంతో పాటు రామ్నగర్కి బయలుదేరాడు. భీమవర్మ అతని స్నేహితులు ఆ రాత్రి రామ్నగర్లో హాయిగా నిద్రపోయారు. వేకువజామునే లేచి భీమవర్మ తన వ్యవహారాలు చూసుకోసాగాడు. అతను చాలా కరుకు మనిషి. నయానో భయానో పని నెరవేర్చుకోపోవడం అతనికి పరిపాటి. ఆ రోజు ఉదయం విజయవర్మ సైనికులతో రామ్నగర్ చేరుకునేటప్పటికి భీమవర్మ తన విడిదిలోని ఒక గదిలో కూర్చొని ఉన్నాడు. ఆ గదిలో 12 ఏళ్లవాడిలా కనపడే ఒక కుర్రవాడు కూడా ఉన్నాడు. ఇంతలో విజయవర్మ గుర్రం దిగి హడావుడిగా ప్రవేశించాడు. భీమవర్మ తలెత్తి చూసి, విజయ, నువ్వెలా వచ్చావు? రామ్సింగ్ ఏమయ్యాడు అని అడిగాడు. అందుకు విజయవర్మ నమస్కరించి లేఖ తీసి ఇచ్చి, ఇది చదువుకోండి, అంతా మీకే తెలుస్తుంది అన్నాడు. ఆ లేఖ చదివేసరికల్లా భీమవర్మ ముఖం కోపంతో ఎర్రబారింది. ఏదో పాటను గురించి రాసి ఉంది ఇందులో, అది నీవు కూడా చదివావా అని విజయవర్మను అడిగాడు. విజయవర్మ తల ఊపాడు. దాంట్లో మీ తండ్రిని సోమశర్మ చంపినట్టో ఏదో రాసి ఉందంటగా అన్నాడు భీమవర్మ. నేనే పాపం ఎరుగనన్నాడు సోమశర్మ గారు అని బదులు చెప్పాడు విజయవర్మ. అలాగా, సరే, నేను తీరిగ్గా ఈ విషయాలన్నీ చెప్తాలే నీకు ఎప్పుడో ఒకసారి. అప్పుడు చండీదాసు చంపాడని అనుకున్నారు జనులంతా. అయితే కాలం కలిసి రాలేదు. అందువల్ల ఏమీ చేయడానికి వీల్లేకపోయింది. సరే, నేను ఒక లేఖ రాసి ఇస్తాను. చలిది గుడిసి నీవు అది తీసుకొని వెంటనే వెళ్ళిపో అన్నాడు భీమవర్మ. అప్పుడు విజయవర్మ, లేఖ ఇంకెవరికన్నా ఇచ్చి పంపండి, నన్ను కూడా మీ వెంట యుద్ధానికి రానివ్వండి అన్నాడు. కానీ భీమవర్మ అందుకు ఒప్పుకోలేదు. ఆయన ఉత్తరం రాసేలోపుగా విజయవర్మ చలివిడి తినసాగాడు. ఇంతలో అతని చేతిని ఎవరు తాకినట్టు అనిపించింది. ఒక లేత గొంతుక అతని చెవిలో గుసగుసలాడింది. తూర్పు కొండకు తోవ చెప్తావా అబ్బాయి అని. గిరికోట తోవనే వెళ్ళు, ఏటిని చేరుకుంటావు, అక్కడ కనుక్కుంటే తెలుస్తుంది. విజయవర్మ కూడా మెల్లగా సమాధానం చెప్పాడు. అదంతా త్రుటిలో జరిగిపోయింది. విజయవర్మ మళ్ళీ తలెత్తి చూసేటప్పటికీ ఇంతసేపటి నుంచి గదిలో కూర్చుని ఉన్న కుర్రవాడు లేడు. ఆ కుర్రకుంక నన్ను అబ్బాయి అని పిలిచింది. సరే, వీడి పని పట్టకపోతానా అనుకున్నాడు విజయవర్మ. కొంతసేపటికి లేఖ రాసి ఇచ్చాడు భీమవర్మ. అది తీసుకొని విజయవర్మ గిరికోటకు మరలాడు. అతను అలా వెళ్ళాడో లేదో కోసల్పూరు సామంతుల్లో ఒకడైనటువంటి చంద్రదుర్గాధిపతి వచ్చి భీమవర్మ వద్దకు ఒక దూత వచ్చి ఉదయం నుంచే యుద్ధం మొదలైందని, భీమవర్మ సాయం అత్యవసరం అని చెప్పాడు. కానీ భీమవర్మ అతను చెప్పింది వినే పరిస్థితిలో లేడు. కరుణ ఎక్కడికి పోయింది? ఏది మా అమ్మాయి ఏది అని అరుస్తున్నాడు. ఇది విని ఒకడు, ఏ అమ్మాయి అండి, ఇక్కడ అమ్మాయి ఎవరూ లేనిదే అన్నాడు. ఇప్పటిదాకా నా వెంట ఒక కుర్రాడు లేడు, అతనేరా మూర్ఖుడా అన్నాడు భీమవర్మ. సరే, అతన్ని మీరు కరుణాకర అని పిలిచారే, అతను ఒక అరగంట ముందే గుర్రం ఎక్కి వెళ్ళాడు అన్నాడు నారాయణ అనే అతను. అయితే నిలబడి చూస్తారే నారాయణ,
నీవు సైనికులను తీసుకొని ఆ అమ్మాయిని వెంబడించి పట్టుకో, లేకపోతే గిరికోటలో ఉంచు, లేకపోతే నీకు తెలుసుగా అని గర్జించాడు భీమవర్మ. వెంటనే నారాయణ ఒక 6 సైనికులను తీసుకొని కరుణాకరుణ్ణి వెంబడించసాగాడు. ముందు బయలుదేరిన విజయవర్మ గిరికోట దగ్గరున్న ఊబి దగ్గరకు ప్రవేశించేసరికి తొడల వరకు కూరుకుపోయిన ఒక గుర్రం కనిపించింది. రౌతు కూడా దగ్గరలోనే ఉండి ఉంటాడని అనుకుంటూ ఉండగానే అతనికి ఒక గుర్రవాడు కనిపించాడు. తాను భీమవర్మ వద్ద చలివిడి తిన్నప్పుడు తూర్పు కోటకు తోవ అడిగిన కుర్రవాడు వీడే. ఊబిలో దిగబడిపోతున్న గుర్రం అతనిదేనని వెంటనే గ్రహించాడు విజయవర్మ. అతన్ని తన వెంట రమ్మన్నాడు. అతన్ని కూడా తన గుర్రం మీద కూర్చోబెట్టుకున్నాడు. ఇలా కొంత దూరం వెళ్ళిన తర్వాత, నీ పేరేంటయ్యా అని అడిగాడు. నా పేరు కరుణాకరుడని ఆ కుర్రవాడు చెప్పాడు. భీమవర్మ నీకేమవుతాడు అని అడిగాడు. నాకేం కాడు, తన స్వార్థం కోసం బలవంతాన నన్ను బంధించాలని చూశాడు. అతని చేతికి చిక్కానంటే నాకు మూడిందన్నమాట. అందుకని తూర్పు కొండకు పోతున్నాను అబ్బాయి అన్నాడు ఆ కుర్రవాడు. మళ్ళీ అబ్బాయి అంటావు, నీకు బుద్ధుందా లేదా? నేనేమన్నా నీకంటే చిన్నవాడినా? అయినా నువ్వు భీమవర్మ వద్ద నుంచి పారిపోతున్నావు. నీకు సాయం చేసినట్టు ఆయనకి తెలిసిందా? నాకు కూడా మూడుతుంది. లేనిపోని కూడా నాకెందుకు అన్నాడు విజయవర్మ. ఇది విని ఆ కుర్రవాడు అతన్ని దీనంగా వేడుకోసాగాడు. విజయవర్మకు జాలి వేసింది. నీకేం భయం లేదు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా అని చెప్పి అభయం ఇచ్చాడు. అతను అలా పలికాడో లేదో వెనక నుంచి వారికి స్పష్టంగా కేకలు వినిపించాయి. అప్పటికే వారిద్దరూ రేవు వద్దకు వచ్చేశారు. విజయవర్మ కేక వేయగానే పడవవాడు వచ్చాడు. కరుణాకరుణ్ణి చూసి ఇతను ఎవరని అడిగాడు. నా చుట్టమని విజయవర్మ చెప్పగా ఒకసారి ఎగాదిగా చూసి నవ్వసాగాడు. కానీ విజయవర్మ కోప్పడేటప్పటికి బలవంతాన నవ్వు ఆపుకున్నాడు. అయితే ఆ పడవవాడు విజయవర్మను మామూలు రేవులో దించలేదు. ఇది విజయవర్మకు వింతగొలిపింది. కారణం అడిగేటప్పటికీ పడవవాడు సైగ చేశాడు. ఎదురుగా ఉన్న ఒక చెట్టు కొమ్మలపైన బాణం ఎక్కుపెట్టి గురి చూస్తున్న మనిషి ఎవరా వస్తున్నదని కేక వేశాడు. ఎవరైతే మీకే అని విజయవర్మ తిరుగు కేక పెట్టాడు. ఇతను విజయవర్మ మరెవరో కాదని పడవవాడు కేక పెట్టే లోపలే బాణం రయ్యన వచ్చి విజయవర్మ గుర్రం గుండెల్లో దిగింది. ఈ సందట్లో కరుణాకరుడు ముందే దూకి గట్టెక్కాడు. కానీ విజయవర్మ కూడా దూకే లోపలే గుర్రం పడిపోవడం, పడవ తలకిందులై విజయవర్మ నీటిలో పడడం జరిగింది. ఎలాగోలా తిప్పలు పడి విజయవర్మ ఒడ్డెక్కించిందాకా కరుణాకరుడు పాపం కదలలేదు. అక్కడ అడవి దట్టంగా ఉంది. ఇద్దరూ ఒక్క క్షణం కూడా ఆగకుండా పరిగెత్తారు. కానీ కొద్దిసేపట్లోనే కరుణాకరుడు అలసిపోయి కుంటసాగాడు. అప్పుడు విజయవర్మ కరుణాకరుడికి ఊతమిచ్చి నడిపించాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత విజయవర్మ చటుక్కున ఆగి అన్నాడు. నిన్ను చూసి పడవవాడు ఎందుకు నవ్వాపుకోలేకపోతున్నాడో నాకు ఇప్పుడు అర్థమైంది. నీవిలా బక్కగా, బలహీనంగా, సుకుమారంగా ఉండడం చూసి ఆడపిల్లవనుకున్నాడు. లేదు లేదు అన్నాడు కరుణాకరుడు సిగ్గుపడుతూ. అలా అనకు, నేను చూస్తే ఎవరైనా ఆడపిల్లవనే అనుకుంటారు. నేను కూడా మా వాళ్ళతో నిన్ను అమ్మాయి అనే అన్నాను, అతను తప్పేమీ లేదులే అన్నాడు విజయవర్మ. ఇలా కొంత దూరం వెళ్ళేసరికి ఒక లేడీ వారి ఎదుట నుంచి పరుగులిడుతూ వచ్చి రివ్వున దూసుకుపోయింది. ఇంతవరకు విజయవర్మ కరుణాకరుడు తాపీగానే నడుస్తున్నారు. కానీ ఇది చూడగానే విజయవర్మకు అనుమానం తట్టింది. ఒక పొడగాటి చెట్టు ఎక్కి చూసేసరికి ఏటికి అవతల ఒడ్డున ఏదో కదులుతున్నట్టు కనిపించింది. అనుమానం రూఢి అయింది. ఇద్దరూ మళ్ళీ ముందుకు సాగి కొంత దూరం పోయి గిరికోటారణ్యంలో అవతల కొస చేరుకున్నారు. ఇంతలో ఏదో అలికిడి అయింది. విజయవర్మ వెంటనే ఒక చెట్టు మాటున దాగాడు. కరుణాకరుడికి ఇది ఎంతమాత్రం అర్థం కాలేదు. హష్ అని విజయవర్మ వేలితో సైగ చేశాడు. వారికో 100 గజాల దూరంలో ఓ చెట్టు మీద ధనుర్బాణాలు చేపట్టి ఉన్న ఒక మనిషి నిలిచి నలుదిక్కులా పరికిస్తున్నాడు. ఎడం పక్కగా తప్పుకొని పోదాం పద అన్నాడు విజయవర్మ. వారలా కొంత దూరం వెళ్ళారు. ఆ ప్రదేశమంతా విజయవర్మ కూడా కొత్తగా ఉంది. అందువల్ల జాగ్రత్తగా ముందుకు సాగుతున్నారు. ఇంతలో ఏదో ఒక గొంతుక పాట ఎత్తుకుంది. ఇద్దరూ ఆగిపోయారు. చూస్తే వారికి ఎదురుగా ఒక కందకం ఉంది. పక్కనే పాడుబడిన కట్టడం ఒకటి ఉంది. అక్కడే ఒక పొయ్యి కూడా వెలుగుతూ ఉంది. దొంగల వేషంలో ఉన్న ఒక మనిషి ఆ పొయ్యి వద్ద కూర్చుని ఏదో పాడుతున్నాడు. ఇంకా ఒకరిద్దరు దగ్గరలోనే పడుకొని ఉన్నారు. వంట అయింది. వంట చేస్తున్న మనిషి వేళ వేయగానే ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు కానీ ఒక 30-40 మంది బిలబిల్లాడుతూ పళ్ళాలు పట్టుకుని వచ్చారు. వారందరూ కూర్చున్న తర్వాత రాజసం ఉట్టిపడుతున్న ఒక మనిషి వచ్చి కూర్చున్నాడు. వైఖరిని బట్టి చూస్తే అతడే వారి నాయకుడిలా కనిపించాడు. అబ్బాయిలు త్వరగా కానివ్వండి,
త్వరగా వడ్డించు దాని పాలు, చిన్న పని ఒకటి ఉంది చేయవలసింది అన్నాడు ఆ వ్యక్తి. భోజనాలు అయిపోయేంతలో ఒక బాణం రివ్వున వచ్చి పాడుబడిన కట్టగడపు గోడకు తగిలి ముక్కలు ముక్కలే కింద పడింది. ఇది ముందే అనుకున్న సంజ్ఞ కామోసు. ఎందుకంటే ఇది చూసిన వెంటనే ఎక్కడి వాళ్ళు అక్కడ చేతులు కడుక్కొని లేచారు. నాయకుడు అందరికంటే ముందే ధనుర్బాణాలు చేపట్టి ఉన్నాడు. అబ్బాయిలు, భీమవరము లేక అతని బంటులో మరికొందరు చిక్కారు. జ్ఞాపకం ఉంచుకోండి, దిక్కులేక చచ్చిన అభయవర్మ ఒక్కడిదే కాదు, ఇంకా ఎంతమందితో మనం పగ తీర్చుకోవాలి అని ఎలా అనేసరికి అడవిలో ఎక్కడి వాళ్ళు అక్కడ మాయమయ్యారు. విజయవర్మకు కరుణాకరుడికి వ్యవధి చెక్కింది. మనం పోదాం అన్నాడు కరుణాకరుడు. భలే వాడివయ్యా అన్నాడు విజయవర్మ. భీమవర్మ సైనికులను నీవు రక్షిస్తావా? దొంగల నాయకుడు అన్నది వినలేదా? అభయవర్మ ఎవరు, నీ తండ్రి కాదా అన్నాడు కరుణాకరుడు. దొంగ మాటలా నమ్మటం అంటూ విజయవర్మ వెనుదిరిగాడు. కరుణాకరుడు వెంబడించాడు. చాలా దూరంలో విజయవర్మకు నారాయణ అతని జట్టువారు గుర్రాల మీద కనిపించారు. వారు తెరిపిగా ఉన్న చోటికి వచ్చేసరికి 4 వైపుల నుంచి బాణాల వర్షం కురియసాగింది. వారు ఉక్కిరి బిక్కిరయ్యారు. శత్రువు ఎక్కడా కనబడడు. బాణాలు మాత్రం వచ్చి ప్రాణాలు హరించుకుపోతున్నాయి. నిమిషంలో కథ ముగిసిపోయింది. నారాయణ ఒక్కడే మిగిలాడు. ఒక్కసారి నలుదిక్కులా చూసి అతను పరుగులు లంఘించుకున్నాడు. అతని చర్యలన్నీ కనిపెడుతున్న శత్రువులు పొట్టలు చెక్కలయ్యేలా నవ్వారు. నారాయణకు కోపం వచ్చి గుడ్డిగా ఒక బాణం అడవిలోకి వదిలాడు. అదృష్టవశాత్తు అది ఎవరికో తగిలి ఒక కేక వినవచ్చింది. వెంటనే బాణాల వర్షం కురియసాగింది. పారిపోతున్న నారాయణ ప్రాణం దక్కించుకోవాలని చూశాడు. తప్పించుకుంటాడో లేదో అని విజయవర్మ, కరుణాకరుడు రెప్పవాల్చకుండా చూస్తున్నారు. ఇంతలో ఒక బాణం వచ్చి గుండెలో గుచ్చుకొని నారాయణ పడిపోయాడు. విజయవర్మ అతని వద్దకు పరిగెత్తాడు. కానీ అభయవర్మ కొడుకును చంపవద్దని చండీదాసు ఆజ్ఞ అని ఎవరో వేసిన కేక విజయవర్మ ప్రాణాలను రక్షించింది. అతడు కరుణాకరుడు పరిగెత్తారు. సద్దుమణిగిందాకా ఎక్కడా ఆగలేదు. తిరిగి బయలుదేరదామనుకునేంతలో పారిపోతూ ఉన్న గుంపులు కనిపించాయి. దీన్ని బట్టి యుద్ధంలో కోసల్పూర్ ఓడిపోయినట్టు గ్రహించాడు విజయవర్మ. మరి భీమవర్మ ఏమైనట్టు? ఇంతలో వారికి డబుకు డబుకు అనే శబ్దం వినిపించింది. ఉన్న కొద్దీ ఆ శబ్దం దగ్గరగా రావాల్సింది. బుడబొక్కల వాడు వచ్చాడు. వాడిని చూడగానే కరుణాకరుడు ఒక్క కేకతో స్పృహ తప్పి పడిపోయాడు. విజయవర్మ కూడా గాబరా పడ్డాడు. కానీ అతను ఎవరో కాదు, భీమవర్మే. ఏం విజయ, మంచి స్నేహితుని సంపాదించావు, వీడి పేరన్నా తెలుసా నీకు అన్నాడు బుడబుక్కల వేషంలో ఉన్న భీమవర్మ విజయనుతో. ఇతని పేరు కరుణాకరుడు కదండి, మీరు ఈ వేషంలో ఉన్నారేంటండి అన్నాడు విజయవర్మ. ఇది విని భీమవర్మకు కోపం వచ్చింది. ఏం చేసేది, మన పక్షం ఓడిపోయింది, మన వాళ్ళంతా ఏమయ్యారు, ఇతనెక్కడ కలిశాడు నీకు అన్నాడు. తోవలో కలిశాడు, నారాయణ వాళ్ళు అని అంటూ ఉండగానే ఏరి వాళ్ళంతా అని గట్టిగా అడిగాడు భీమవర్మ. విజయవర్మ భయపడుతూనే జరిగిందంతా చెప్పాడు. భీమవర్మ మండిపడ్డాడు. అయితే నేను గిరికోట చేరుకుంటాను, నీవు నీ స్నేహితుడిని కూడా తీసుకుని తొందరగా రా అని చెప్పి విజయవర్మ చేత ఒట్టు వేయించుకుని వెళ్ళిపోయాడు. వాగ్దానం ప్రకారం విజయవర్మ కరుణాకరుణ్ణి వెంట పెట్టుకొని గిరికోటకు తీసుకెళ్ళక తప్పలేదు. వారి కోసం భీమవర్మ అక్కడ సిద్ధంగా వేచి ఉన్నాడు. గిరికోట తిరిగి వెళ్ళిన విజయవర్మకు అక్కడి జనమంతా చాలా నిస్పృహగా కనిపించారు. యుద్ధంలో ఓడిపోవడం, పైపెచ్చు శబ్దవేది దుండగాలు. కోటలో ప్రవేశించిన కరుణాకరుడు మళ్ళీ కనపడలేదు. తన తండ్రి చావును గురించి అతని అన్న విజయవర్మ మాటలు మనసులో మెదులుతున్నాయి. ఏమీ తోచక అతను రామ్సింగ్ను అడిగాడు. రామ్సింగ్ ఒక్క క్షణం అతని వంక తీవ్రంగా చూసి, నాకు ఈ విషయాలు తెలియవు, నువ్వు కూడా ఇలాంటి విషయాలు పట్టించుకోకపోవడమే మంచిది, కాదంటావా నేరుగా వెళ్ళి సోమశర్మని అడుగు అన్నాడు. మారు మాట్లాడకుండా విజయవర్మ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. భీమవర్మ తన సైనికులకు ధైర్యం చెప్పి బీసల్పూరు సామంతుల్లో ఒకడైన దేవదుర్గాధిపతికి ఒక లేఖ పంపించాడు. అతని ఈ విధంగా రంగు మార్చడం ఎవ్వరికీ ఆశ్చర్యం కలిగించలేదు, ఎందుకంటే అతనికి ఇది అలవాటే. విజయవర్మ తిన్నగా సోమశర్మ గారి దగ్గరకు వెళ్ళాడు. రామ్సింగ్ను అడిగిన ప్రశ్న మళ్ళీ అడిగాడు. సోమశర్మ ఇది వరకు ఒకసారే చెప్పలేదా అనేసి వెళ్ళిపోయాడు. విజయవర్మకు తృప్తి కలగలేదు. ఈ విషయం ఇంకెవరిని అడుగుదామా అనుకునేంతలో భీమవర్మ గారు పిలుస్తున్నారని చెప్పాడు ఒక సేవకుడు. విజయవర్మ వెళ్ళేటప్పటికీ భీమవర్మ ఒక గదిలో కోపంగా పచారులు చేస్తున్నాడు. అక్కడ సోమశర్మ తప్ప మరెవరూ లేరు. వెంటనే విజయవర్మ తనకు పిలుపు ఎందుకు వచ్చిందో గ్రహించగలిగాడు. నన్ను పిలిచారా అన్నాడు మెల్లగా.
అవును, కనిపించిన వారందరినీ ఏవేవో ప్రశ్నలు వేస్తున్నావుంటగా. నిన్ను పెంచి పెద్దవాడిని చేసినందుకు ఇదేనా ప్రతిఫలం? నీకేం లోటు చేశాను? కన్న కొడుకు కంటే ఎక్కువగా నిన్ను చూసుకుంటున్నానే అంటూ కస్సుమని లేచాడు భీమవర్మ. ఇవన్నీ మర్చిపోయేంత కృతజ్ఞుణ్ణి కాదు నేను. కానీ నా తండ్రి చావు గురించి రకరకాల గాలి కబుర్లు వినిపిస్తున్నాయి. సత్యమేంటో తెలిసే వరకు నాకు మతిస్థిమితం దొరకదు అని విజయవర్మ గట్టిగానే సమాధానమిచ్చాడు. అయితే విను, భగవంతుడి సాక్షిగా చెప్తున్నా, మీ తండ్రి చావుతో నాకు ఎలాంటి ప్రమేయం లేదు. నా మాట నమ్మకం ఉంటే నీ అనుమానం రద్దు చేసుకో, లేదా కోట బయట అరణ్యంలో నా శత్రువులు ఎంతోమంది ఉన్నారు, నువ్వు కూడా వాళ్ళలో కలిసిపో అని భీమవర్మ ఒట్టు వేసుకునేసరికి విజయవర్మకు పూర్తిగా సంతృప్తి కలిగింది. అతను సంతోషంగా సోమశర్మ వైపు తిరిగాడు. కాగా సోమశర్మ మొహం చూసి అతనికి అంతులేని ఆశ్చర్యం కలిగింది. అతని ముఖంలో కత్తి వాటుకు నెత్తురు చుక్కలేదు. భయంతో నిలువున వణికిపోతున్నాడు. విజయవర్మ మళ్ళీ అనుమానంతో, సోమశర్మ గారు కూడా ఒట్టు వేసుకుంటే అన్నాడు. ఎందుకు వేసుకోడు? చెయ్యని నేరానికి వాడికేం భయం? వేసుకోవయ్యా ఒట్టు అన్నాడు భీమవర్మ. కానీ సోమశర్మ నోటి వెంట మాట రాలేదు. భీతితో అతడు భీమవర్మ వైపే చూస్తున్నాడు. ఇంతలో ఆ గది కిటికీలో నుంచి ఒక బాణం రివ్వుమంటూ వచ్చి ఆ ముగ్గురికి ఎదురుగా ఉన్న గోడలో గుచ్చుకొని జవజవలాడింది. అది శబ్దవేది బాణమని ఆ ముగ్గురు చూడగానే తెలుసుకున్నారు. సోమశర్మ ఒక పిచ్చి కేక వేసి వెనక్కి పడిపోయాడు. భీమవర్మ, విజయవర్మలు పరిగెత్తుకొని కిటికీ వద్దకు వెళ్ళి తొంగి చూశారు. అక్కడ ఏ విధమైన అలజడి కనిపించలేదు. దూరంగా చెట్లపైన పక్షులు ప్రశాంతంగా ఎగురుతున్నాయి. భవన ద్వారం వద్ద యథావిధిగా కాపలా కాస్తూనే ఉన్నారు. సరే విజయ, ఇక నువ్వు వెళ్ళు. సోమశర్మ ఒట్టు వేసుకోక ఎక్కడికి వెళ్తాడో నేను చూస్తాను. నువ్వు కొంచెం కనిపెట్టుకుని ఉండు, ఎందుకైనా మంచిది అని భీమవర్మ విజయుణ్ణి పంపేశాడు. అప్పుడే తేరుకుంటున్న సోమశర్మ వైపు తిరిగాడు. నీ మూలనాడికి మళ్ళీ అనుమానం వచ్చింది. ఈ రాత్రికి నువ్వు కూడా ఒట్టు పెట్టుకుంటే వాడి ప్రాణాలు రక్షించిన వాడివవుతావు. లేకపోతే అతడికి కూడా అతనికి తండ్రికి పట్టిన గతే పడుతుంది. ఇదిగో వెంటనే అతన్ని పడమటి గదిలోకి మార్చు అన్నాడు. పడమటి గదిలోకా అన్నాడు సోమశర్మ బొంగురు గొంతుకుతో. అవును, అతని చావు బతుకులు ఇప్పుడు నీ చేతిలో ఉన్నాయి. ఒట్టు పెట్టుకుని ఏదో విధంగా మైదు పుచ్చావా, వాడు బతికిపోతాడు. లేకపోతే తండ్రితో పాటు కొడుకును కూడా చంపిన పాపం నీ తలకు చుట్టుకుంటుంది. ఏమంటావు అన్నాడు భీమవర్మ. క్షణకాలం మాత్రం ఉండి సోమశర్మ, లేదండి, అతని ప్రాణాలు రక్షించడానికి బొంకనైనా బొంకుతాను అన్నాడు. పక్క గదిలోనే ఉంటా, వాడి అనుమానం పోయేలా చెయ్యి అని భీమవర్మ వెళ్ళిపోయాడు. మరికొంతసేపటికి విజయవర్మ ఆ గదిలో ప్రవేశించాడు. పాపం సోమశర్మ ముఖం పాలిపోయి ఉంది. తలెత్తి చూసి విజయవర్మ చేయి పట్టుకొని, నేను కూడా ఒట్టు పెట్టుకుంటే నీకు సంతృప్తి కలుగుతుందా నాయనా? భగవంతుని సాక్షిగా చెబుతున్నాను, నీ తండ్రి చావుతో నాకు ఎలాంటి ప్రమేయం లేదు అని నిష్కర్షగా చెప్పాడు. అప్పుడు విజయవర్మ, సరే మరి ప్రమేయం ఎవరికుందో మీకు తెలుసా అని అడిగాడు. సోమశర్మ త్రొటుపడి, లేదు లేదు, నాకేం తెలియదు అంటూ వెళ్ళిపోయాడు. నిర్దోషినని ఒట్టు పెట్టుకున్న సోమశర్మ ఇలా తత్తరబోయి హఠాత్తుగా వెళ్ళిపోవడం విజయవర్మకు ఆశ్చర్యం కలిగించింది. నలువైపులా కలియజూశాడు. ఎదురుగా ఉన్న గది కిటికీలు కదిలినట్టు అనిపించింది. ఎవ్వరిదో ఒక కన్ను క్షణమాత్రం తళుక్కుమని తొలగిపోయింది. జరిగిన సంభాషణ అంతా ఎవరో పొంచి విన్నారన్న సంగతి విజయవర్మకు రూఢి అయింది. ఇదంతా ఒక మాయనాటకం అన్న సంగతి తెలిసిపోయింది. నేను సాలీడు వలలో చిక్కుకున్నాను అనుకున్నాడు. వెంటనే కరుణాకరుడు స్ఫురణకు వచ్చాడు. పాపం నా మూలాన అతడు కూడా వలలో చిక్కుకున్నాడే అని విచారించాడు. విజయవర్మ గదిలో నుంచి బయటకు రాగానే ఒక దూత వచ్చి అతని ఉనికి మరో కొత్త గదిలోకి మార్చబడింది అని చెప్పాడు. ఎందువల్ల, ఏ గది అని అడిగాడు విజయవర్మ. పడమటి గదిలోకి అని బదులిచ్చాడు దూత. ఎలాంటి గది, బాగుంటుందా అన్నాడు విజయవర్మ. గదికే బేషుగ్గానే ఉంటుంది, దెయ్యాలున్నాయన్న మాట మాత్రమే ఉంది అన్నాడు దూత. శంఖాకుల చిత్తంతో విజయవర్మ తన కొత్త నివాసం వైపుగా తరలాడు. ఆ గది ఎత్తు తక్కువగా, విశాలంగా, చీకటిగా ఉంది. దానిలో పందిరి మంచం మహారాజులు పడుకుని నిద్రించేదానిలాగా ఉంది. ఒకప్పుడు ఎవరో గొప్పవారున్న గది. ఇదంతా చూడగా విజయవర్మ అనుమానం ఇంకా ఎక్కువైపోయింది. అతను గోడలు, అలమార్లు అన్నీ తట్టి పరీక్షించి చూశాడు. కానీ ఎక్కడా విశేషమేమీ గోచరించలేదు. అయితే గుప్తద్వారం ఎక్కడో ఒక చోట ఉండి తీరాలే. రాను రాను అనుమానాలు ఇంకా ఎక్కువయ్యాయి. అటువంటి చోట నిద్రపోవడం ప్రమాదం అనుకున్నాడు.
ఇంతలో అతనికి గది తలుపులు ఎవరో గోకుతున్నట్టు అనిపించింది. దగ్గరగా వెళ్ళి చెవి ఒగ్గి విన్నాడు. ఎవరో మెల్లగా తలుపు తీయమంటున్నారు. కంఠం గుర్తుపట్టి విజయవర్మ వెంటనే తలుపు తీశాడు. ఒక చేతిలో చురకత్తి పట్టుకొని కరుణాకరుడు లోపలికి ప్రవేశించాడు. ఏం జరిగింది? కోటలో ప్రవేశించాక మళ్ళీ కనిపించలేదే అని ఆత్రంగా ప్రశ్నలు వేశాడు విజయవర్మ. ఏం జరిగితేనే? మనం మళ్ళీ ఇక్కడ కలుసుకున్నాం. నీవు మట్టుకు త్వరగా పారిపో. తెల్లవారితే ప్రాణాలు దక్కవు. వాళ్ళు గుసగుసలాడుకోవడం నేను చెవులారా విన్నాను అన్నాడు కరుణాకరుడు. తర్వాత వారిద్దరూ కలిసి మళ్ళీ గుప్తద్వారం కోసం వెతకడం ప్రారంభించారు. ఇంతలో గది బయట అడుగుల చప్పుడు వినిపించింది. దీపం ఆర్పేసి వాళ్ళిద్దరూ చీకట్లో దాక్కొని కూర్చున్నారు. గదికొక మూల వారు గోడ అనుకున్న చోట చెక్కలు తొలగి కొంచెం వెలుతురు లోపలికి చొరబడింది. విజయుడు కరుణాకరుడు ఊపిరి బిగపట్టుకొని ఇది చూస్తూనే ఉన్నారు. ఇంతలో భవనం వెలుపల కేకలు అరుపులు వినిపించాయి. వెంటనే గుప్తద్వారం మూసుకుంది. హంతకుడు ఇది అదను కాదని వెళ్ళిపోయాడు. బయట అరుపులిప్పుడు స్పష్టంగా వినిపిస్తున్నాయి. కరుణ ఏది? వెతకండి, వెతకండి అంటున్నారు ఎవరో. కరుణ ఎవరబ్బా? కరుణాకర? పొరపాటున నిన్ను ఆడపిల్ల అనుకోవట్లేదం కదా వీళ్ళందరూ అన్నాడు విజయవర్మ. మొదటికే ముప్పు వచ్చింది. ఇప్పుడు నన్ను పట్టుకున్న దాకా వదలరు వీళ్ళు. తలుపు తెరిచి నన్ను పోనీ విజయ. వాళ్ళు నన్ను పట్టుకుని సంబరపడుతుంటే నీవు తప్పించుకుపోవచ్చు అని సలహా చెప్పాడు కరుణాకరుడు. అప్పుడు అర్థమైంది విజయవర్మకి పరిస్థితి అంతా. నువ్వు కరుణాకరుడివి కాదు, నువ్వే కరుణవి అని అరిచాడు. కరుణ మారు మాట్లాడకుండా నిల్చుంది. కరుణ, మించిపోయిందేమీ లేదు. బతికి బాగుంటే మనిద్దరికీ ఇక ఎడబాటు ఉండదు. చావే తప్పకపోతే ఇద్దరం ఒకేసారి చేద్దాం అన్నాడు విజయుడు. కానీ అంతలో అతని మాటలు కాదనడానికే అన్నట్టుగా బయట అడుగుల సందడి వినిపించింది. అంతేకాదు, బలంగా తలుపు గుద్దిన ధ్వని అయింది. భీమవర్మ కంఠం వినిపించింది. తలుపు తెరువు విజయ. లోపల ఎవరున్నది మాకు తెలుసు. వేరే వేషాలు వేయకు అన్నాడాయన. వెంటనే విజయవర్మ కరుణ గుప్తద్వారం నుంచి బయటకు గుప్తద్వారం వైపు పరిగెత్తారు. వారు బయటపడేసరికి భీమవర్మ భటుల తాపులకు గది తలుపులు బద్దలయ్యాయి. గుప్తద్వారానికి అవతల ఇరుకుగా చీకటిగా ఉండే ఒక త్రోవ వెంబడే వెళ్ళగా మరొక రహస్య కక్ష్యాన్ని చేరుకున్నారు. అక్కడ నుంచి మరి తోవలేక అక్కడే ఆగిపోయారు. ఆ ప్రమాద సమయంలో కరుణ విజయవర్మకు తన కథంతా చెప్పింది. తాను ఒక జమీందారు కూతుర్నని, అనాథ కావడం చేత చిన్నప్పటి నుంచి చంద్రదుర్గాధిపతి అంట పెరిగానని, ద్రోహబుద్ధి గల భీమవర్మ తనను బలిమిని పట్టి తప్పించి పురుషవేషం ధరింపజేశాడని కూడా చెప్పింది. ఈ కథ అంతా వినగానే విజయవర్మకు చాలా జాలి వేసింది. నా గొంతులో ప్రాణం ఉండగా ఇక నిన్ను వేడను అని ప్రతిజ్ఞ చేశాడు. ఇంతలో మళ్ళీ అడుగుల సందడి వినిపించింది. తిరిగి చూస్తే రామ్సింగ్. ఆహా, ఉన్నారు ఇక్కడే అనుకున్నంత పని జరిగింది అన్నాడు అతను. విజయవర్మ నిశ్శబ్దంగా చురకత్తి ఎత్తాడు. ఆగవయ్యా పెద్ద మనిషి, పారిపోవడానికి తోవ కనబడలేదా? నేను చూపిస్తాను అన్నాడు రామ్సింగ్. విజయవర్మకు అప్పుడు అర్థమైంది రామ్సింగ్ తమ మిత్రుడేనని. రామ్సింగ్ వారికి అంతకుముందే భీమవర్మ దూతపోయిన రహస్య ద్వారం చూపించాడు. గోడనున్న రాతి పలక తొలగించగా త్రోవ ఏర్పడింది. వెంటనే పారిపోమని వారికి సలహా చెప్పి రామ్సింగ్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విజయవర్మ కరుణ ఆ త్రోవనే వెళ్ళి కోటగోడని చేరుకున్నారు. అక్కడ భీమవర్మ దూత దిగిపోయిన కిటికీ ఉంది. దాని చువ్వలకింకా తాడు వేలాడుతూనే ఉంది. ఇంతలో వెనక నుంచి కేకలు వినపడ్డాయి. రా కరుణ, అలసిస్తే లాభం లేదు అన్నాడు విజయవర్మ. కానీ కరుణ కిటికీలో నుంచి ఆ అగాధంలోకి తొంగి చూసి గజగజ వణికిపోయింది. భీమవర్మ భటులు రానే వచ్చారు. ఏమైతే అదైందని విజయవర్మ కరుణను వదిలేసి తాడు పట్టుకొని దూకేశాడు. పైనుంచి బాణాల వర్షం కురిసింది. కానీ విజయవర్మ లెక్క చేయకుండా ఇది అవతలికి చేరాడు. పొదలమాటున ఇంకా అతనికి భయం లేకపోయింది. కొంత దూరం వెళ్ళిన తర్వాత తోవలో అతనికి శబ్దవేది బాణానికి ఆహుతి అయిన భీమవర్మ దూత శవం కనిపించింది. తడిమి చూడగా ద్రోహి భీమవర్మ విపక్షంలో కలిసిపోతానని దేవదుర్గాధిపతికి రాసిన జాబు కనిపించింది. ఎందుకైనా మంచిదని ఆ జాబు తన వద్ద అట్టే పెట్టుకున్నాడు విజయవర్మ. కొంత దూరం వెళ్ళగానే అతనికి శబ్దవేది దళం వారు కనిపించారు. ఈసారి వారి వెంట నాయకుడి వద్దకు వెళ్ళడానికి విజయవర్మ వెనుదీయలేదు. శబ్దవేది అయిన చండీదాసు అతన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించాడు. కరుణని వెనక వదిలి రావడం తెలివిగల పని అని విజయుణ్ణి ఊరడించాడు. నీ సంగతి అంతా తెలిసిపోయింది, చూసుకో అంటూ విజయుడు భీమవర్మకు ఒక ఉత్తరం రాశాడు.
ఆ ఉత్తరం చూడడంతోనే భీమవర్మ పళ్ళు పట్టపట్టా కొరికాడు. విజయుడు భీమవర్మ చేతుల్లో నుంచి తప్పించుకుని కూడా 4 నెలలు గడిచిపోయాయి. ఈ 3-4 నెలల కాలంలోనూ విజయలక్ష్మి బీసల్పూరు, కోసల్పూరు రాజ్యాల మధ్య 4-5 సార్లు మారింది. ఇప్పుడు కోసల్పూరు వారిదే పై చేయిగా ఉంది. అందువల్ల భీమవర్మకి పట్టపగ్గాలు లేకుండా ఉన్నాయి. ఆయన కోసల్పూరు రాజ్యానికి చెందిన మరికొంతమంది సర్దారులతో సహా నర్మదా నదీ తీరాన ఉన్న దేవనూరులో మకాం చేసి ఉన్నారు. అదే దేవనూరులో ఊరి బయట నుంచి ఒక పాడుబడే సత్రంలో కూర్చొని 10-12 మంది ధనురార్థులు తమలో తాము ఏదో మాట్లాడుకుంటున్నారు. ఇంతలో మెల్లగా అర్ధరాత్రి అయింది. ఈలోపు ఒక దూత వచ్చి వారందరి మధ్యలో ఉన్న ఒక యువకుడితో, విజయ, భీమవర్మ 4 సైనికులతో ఇప్పుడే ఎక్కడికో బయలుదేరుతున్నాడు అని చెప్పాడు. వెంటనే విజయవర్మ 4-5 అనుచరులతో ఆ దూతను వెంబడించాడు. ఆ దూత వారిని నర్మదా తీరాన్నే తీసుకుపోతున్నాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత వారికి తమ ముందు కాగడా వెలుగులో నడుస్తున్న చిన్న జట్టు ఒకటి కనిపించింది. అది భీమవర్మ జట్టు అయి ఉంటుందని వారు ఊహించారు. ఆ జట్టు కొంత దూరం పోయి నది ఒడ్డున పొదల గుబురుగా ఉన్న ఒక చోట నిలబడిపోయింది. విజయవర్మ మొదలైన వారు కూడా కొంత దగ్గరకు వచ్చి పొదల మాటున పొంచి ఏం జరుగుతుందా అని చూడసాగారు. కొంతసేపటిలో పొదల అవతల వైపు నుంచి వారికి ఇంకొక జట్టు రావడం కనిపించింది. 2 జట్ల నాయకులు పరిచయం చేసుకున్న తర్వాత ఏదో మాట్లాడుకొనసాగారు. విజయుడు నించున్న చోటికి వారు ఏం మాట్లాడుకుంటున్నది సరిగ్గా వినిపించలేదు. మధ్య మధ్య కరుణ అన్ని విధాలా తగిన పిల్ల, శబ్దవేది, బహిరంగంగా వీల్లేదు అనే మాటలు వినిపించాయి. కొంతసేపటికి మాటలు ముగిశాయి. భీమవర్మ వెనుదిరిగి తన నివాసం వైపు నడిచాడు. విజయవర్మ అతన్ని వెంబడించాడు. భీమవర్మ బస చేసింది నర్మదా తీరాన ఉన్న ఒక పురాతన భవనంలో. భవనానికి 3 వైపులా ఎత్తైన ప్రహరీ గోడలు ఉన్నాయి. ఒకవైపున నర్మద ప్రహరీ గోడ కంటే మిక్కిలిగా రక్షిస్తున్నది. ఈ భవనం విజయవర్మ అదివరకే గుర్తుపెట్టుకుని ఉన్నాడు. కానీ లోపలికి మాత్రం జ్వరపడ్డానికి వీలు లేకపోయింది. ఇంతకుముందు జరిగిన సంభాషణను బట్టి విజయుడు కరుణ ఈ భవనంలోనే ఉందని, ఏదో బలవంతపు పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నాయని ఊహించాడు. అందువల్ల సమయం మించిపోకముందే అతను ఈ భవనం మీద దాడి చేసి కరుణను విడిపించక తప్పదని నిశ్చయించుకున్నాడు. అందువల్ల అతడు, భీమవర్మ, అతని అనుచరులు లోపలికి ప్రవేశించి సింహద్వారాలు మూయించిన తరువాత చుట్టుపక్కల తిరిగి తన దాడికి వీలు చూసుకోసాగాడు. ఇలా చుట్టుపక్కల పరికించి చూసి కాపలా చాలా కట్టుదిట్టంగా ఉండడం వల్ల గోడలు దాటడం సాధ్యం కాదని, నది వైపు నుంచి దాడి చేయడమే ఇంతకన్నా సులభమని అతను తేల్చుకొని తన అనుచరులతో సత్రానికి మరలాడు. కానీ మరలా కొద్ది దూరం వెళ్ళారో లేదో ఎవరో వీరిని అడ్డగించారు. వీరు తప్పకుండా భీమవర్మ అనుచరులే అనుకున్నారు విజయుడు, అతని అనుచరులు. ఇంకే కత్తులు దూసి ఆ చీకటిలో అడ్డగించిన వారి మీద విరుచుకుపడ్డారు. కానీ ఇలా కొంతసేపు పోరు జరిగిన తర్వాత నువ్వెవరని పలకరించుకున్న తర్వాత కానీ ఉభయులకు తమ పొరపాటు తెలిసి రాలేదు. అప్పుడు తెలిసింది విజయుడికి తాను పోరాటం చేసింది పూర్వం కరుణను పెంచి పెద్దదానిగా చేసిన చంద్రదుర్గాధిపతితో అని. ఇద్దరికీ భీమవరం భద్రశత్రువే. 2వ రోజు పొద్దున్నే కలుసుకొని అన్ని విషయాలు మాట్లాడుకుందామని నిశ్చయించుకొని ఇరువురు ఎవరి త్రోవనో వాళ్ళు వెళ్ళిపోయారు. మరుసటి రోజు పొద్దున్న నర్మదా తీరాన విజయుడు చంద్రదుర్గాధిపతిని కలుసుకున్నాడు. ఇద్దరికీ భీమవర్మ శత్రువు కావడం వల్ల స్నేహం కలవడానికి ఎక్కువసేపు పట్టలేదు. విజయుని యందు చంద్రదుర్గాధిపతికి మంచి అనురాగము, విశ్వాసము కలిగాయి. ఇద్దరూ కలిసి కరుణను రక్షించడానికి ఉపాయాలు ఆలోచించి చివరకు ఆరాత్రే నదివైపు నుంచి భీమవర్మ నివాసం మీద దాడి చేయాలని నిశ్చయించుకున్నారు. కరుణను విజయుడికి ఇచ్చి పెళ్లి చేయడానికి తనకేమాత్రం అభ్యంతరం లేదని చంద్రదుర్గాధిపతి వాగ్దానం చేశాడు. విజయుడి అనుచరులలో పడవల పానయ్య అనే నడివయసు గల వ్యక్తి ఒకడు ఉన్నాడు. ఈ పానయ్యకు ఓడలు, పడవలు నడపడంలో మంచి అనుభవం ఉంది. విజయుడు బసకు తిరిగి వచ్చి అతనితో, ఏం పానయ్య, రాత్రికి ఎక్కడైనా సరే ఒక పెద్ద పడవ దొంగిలించాలి, కొంచెం పని ఉంది అన్నాడు. ఓ, అదంతసేపు రేవులో ఉన్న పడవలన్నీ మనవే అన్నాడు పానయ్య. రేవులో పడవలు చాలా వరకు ఉన్నాయి. వాటన్నిటిలో ఒక్క పడవ మట్టుకు వీరికి బాగా ఉపకరించేలా ఉంది. పానయ్య ఆ పడవను మనసులో గుర్తుపెట్టుకొని విజయుడికి ఆ సంగతి చెప్పించాడు. చీకటి పడేసరికి చంద్రదుర్గాధిపతి తన అనుచరులు 20-25 మందితో అక్కడికి వచ్చాడు. విజయుడు కూడా తన అనుచరులు 20-25 మందిని సిద్ధం చేసుకున్నాడు.
ముందుగా ఒక 5-6 నిశ్శబ్దంగా పాకి పడవ ఎక్కేశారు. ఎక్కి కాపలా కాస్తున్న 2 మనుషుల్ని నోట్లో గుడ్డలు కుక్కి కాళ్ళు చేతులు కట్టేసి నిశ్శబ్దంగా ఒడ్డుకు చేర్చారు. వారిద్దరిని ఎక్కడో దూరంగా తీసుకెళ్లి పడేసి వచ్చారు. తర్వాత అందరూ బిలబిలమంటూ పడవ ఎక్కేశారు. పానయ్య చుక్కాని పట్టాడు. పడవ శరవేగంతో నదీ జలాన్ని చీల్చుకుంటూ ముందుకు సాగింది. మబ్బులు పడుతున్నాయి. లక్షణాలంత బాగా లేవు అన్నాడు పానయ్య ఆకాశం వంక చూసి. అవును, లక్షణాలు చూస్తే తుఫాను వచ్చేలా ఉంది. ముహూర్తం అంత మంచిది కాదేమో అన్నాడు చంద్రదుర్గాధిపతి కూడా. చూద్దాం విధి ఎలా ఉంటుందో అన్నాడు విజయుడు. తుఫానేంటి, భూకంపం వచ్చిన ఇవాళ రాత్రి కరుణను విడిపించి తీరుతాను అని నిశ్చయించుకున్నాడు అతని మనసులో. క్షణక్షణం చీకటి గాఢమవుతుంది. పడవ భీమవర్మ నివాసం దరిదాపులకు చేరుకునేసరికి అంతటా కటిక చీకటి కమ్ముకుంది. కన్ను పొడుచుకున్నా కూడా కానరావడం లేదు. గాలి కూడా బొత్తిగా సద్దుమణిగింది. వచ్చేశాం అన్నాడు విజయుడు. ఎప్పుడు పడవ ఒడ్డుకు చేరుతుందా, ఎప్పుడు కిందకి ఉరుకుదామా అని ఊగిసలాడుతున్నాడు అతను. ఎలాగైతేనే పడవ భవనం పక్కనే ఒడ్డుకు చేరుకుంది. విజయుడు ముందు కిందకు దూకేశాడు. అతని వెనకనే ఇంకా కొంతమంది కూడా దూకారు. అతని వెనకనే ఇంకా కొంతమంది దూకారు. కొంతమంది పడవలో ఉండండి, మేము ముందు పోయి స్థితిగతులు ఎలా ఉన్నాయో చూసొస్తాం అన్నాడు విజయుడు. అలాగేనని చంద్రదుర్గాధిపతితో సహా మిగిలిన వాళ్ళంతా పడవలో నుంచి కిందకి దిగలేదు. మేఘాలు ఆకాశంలో కుప్పతిప్పలుగా కాసాగాయి. చుక్కలన్నీ మటుమాయమయ్యాయి. అకస్మాత్తుగా పెనుగాలి విజృంభించింది. విజయవర్మ తన అనుచరులతో జాగ్రత్తగా అడుగడుక్కి ఆగుతూ ముందుకు సాగాడు. భవనం వెనుక వైపు కనుక కాపలా వాళ్ళు ఎవరూ ఉండరని అతని ధైర్యం. ఇంతలో అతని అనుచరుల్లో ఒకడు ఒక చిన్న బండకు కొట్టుకున్నాడు. బండ అలాగే పర్లాన దొల్లుకుంటూ పోయింది. ఇంకేముంది, భవనం మీద నుంచి ఒక బాణం రివ్వున వచ్చి అతని అనుచరుల్లో ఒకనికి తగిలింది. వెనక్కు తగ్గండి అని విజయుడు ఆజ్ఞాపించేలోపే పైనుంచి బాణాల వర్షం కురియసాగింది. అతని అనుచరులు వెనుతిరిగి పరిగెత్తారు. ఇంతలో వర్షం, గాలి ఒక్కసారే ప్రారంభమయ్యాయి. ఆ తుఫాను హోరులో పారిపోతున్న వారి కేకలు, వెంబడిస్తున్న వారి కేకలు కలిసి మరింత కోలాహలం చెలరేగింది. ఎలాగైతేనే విజయవర్మ అతని వెంటనున్న వారు పడవను సమీపించారు. కానీ పడవ ఒడ్డున లేదు. అప్పుడే పెనుగాలి మూలాన నదిలో రేగుతున్న తరంగాల వల్ల ఒడ్డుకు దూరంగా వెళ్ళిపోయింది. దాన్ని మళ్ళీ ఒడ్డుకు చేర్చడానికి పానయ్య వశం కావడం లేదు. వెనక నుంచి శత్రువులు తరుముకు వస్తున్నారు. ధారాపాతంగా వర్షం కురుస్తుంది. హోరు గాలి వల్ల కాలు నిలపడానికి వీలు లేకుండా ఉంది. మధ్య మధ్య మెరిసి పట్టపగలుగా చేస్తున్న మెరుపుల వెలుగులో శత్రువులకు గురి బాగా చిక్కుతుంది. ఇక ఆలోచించడానికి కూడా వ్యవధి లేదు. విజయవర్మ అతని అనుచరులు నిర్భయంగా నదిలో దూకేసి పడవకేసి ఈదుకుంటూ పోసాగారు. శత్రువులు ఒడ్డును వచ్చి నిలబడి ఈదుతున్న వారి మీదనే కాక పడవలో ఉన్న వారి మీద కూడా బాణాలు కురిపించసాగారు. నదిలో బాణాలు తగిలిన వారు అంతు లేకుండా కొట్టుకుపోయారు. పడవ ఎక్కుతూ ఉండగా బాణాలు తగిలిన వారు జారి ఏట్లో పడి కొట్టుకుపోయారు. పడవ మీద ఉన్న వారికి కూడా కొంతమందికి గాయాలయ్యాయి. వారికి బొత్తిగా రక్షణ లేకుండా ఉంది. వారు కూడా సాహసం వదలకుండా బాణాలు వేయసాగారు. కానీ రాళ్ల చాటున, పొదల మాటున దాక్కోవడానికి శత్రువులకు కావాల్సినంత అవకాశం ఉంది. వారి దాడి ఈ విధంగా అగచాట్ల పాలై ఊరుకుంది. చివరకు ప్రాణాలు దక్కించుకుని బయటపడితే చాలునని దేవునికి మొక్కుకోసాగారు. తుఫాను తాపులకు పడవ ఎండుటాకులా ఊగుతుంది. ఈ క్షణము మరుక్షణము తలకిందులయ్యేలా ఉంది. పడవ మీద హాహాకారం చెలరేగింది. పడవ అవతలి ఒడ్డు కన్నా చేర్చుపానయ్యా అన్నాడు రొప్పుతూ విజయవర్మ. కానీ ఆ తుఫానులో పడవను అవతలి ఒడ్డుకు చేరడం అంటే మాటలా? ఇంతలో ఒక బాణం వచ్చి చంద్రదుర్గాధిపతికి తగిలింది. గాయపడి కింద పడిన అతన్ని పక్కకు మోసుకెళ్లారు. గాయం గట్టిగా తగిలింది. ప్రాణభయం కూడా ఉన్నందువల్ల అతను విజయుడిని పిలవసాగాడు. విజయుడు వెళ్ళి విచారంగా అతని పక్కన నిలబడ్డాడు. అబ్బాయి, నువ్వు ఏ పక్షం వాడివి? బీసల్పూరా, కోసల్పూరా అని అడిగాడు అతను. భీమవర్మ కోసల్పూర్ వాడు. అతను నాకు చండీదాసుకు శత్రువు. అందువల్ల మీరు మమ్మల్ని కూడా బీసల్పూర్ వాళ్ళే అని అనుకోవచ్చు అన్నాడు. తను ఏ పక్షానికి చెందినవాడో కూడా తెలియని విజయుడు. అయితే విను, అసలు నేను ఈ నగరం వచ్చింది కరుణ కోసం కాదు. కరుణ ఇక్కడ ఉన్నదని కూడా నాకు తెలియదు. నేను ఇక్కడికి వచ్చింది శత్రువుల బలాబలాలు కనుక్కోవడానికి. ఆ పని కొంతవరకు నెరవేరింది. కానీ అసలు నేను బతుకుతానా లేదా అనే అనుమానం కలుగుతుంది. నేను నీకు ఒక వ్యక్తి పేరు చెప్తాను.
నేను చనిపోయిన పక్షంలో నీవు ఆ వ్యక్తి వద్దకు వెళ్ళి ఇక్కడ స్థితిగతులన్నీ చెప్పాలి. అతడు నిన్ను బీసల్పూర అధీశ్వరుడికి కూడా పరిచయం చేస్తాడు. ఏమో నీ అదృష్టం ఎలా ఉందో ఎవరు చెప్పగలరు అన్నాడు చంద్రదుర్గాధిపతి. మరి కరుణ సంగతి ఏమిటి అన్నాడు విజయుడు. ఆ విషయం ఇక నేనేమి చేయలేను, నువ్వు ప్రయత్నించుకోవాల్సిందే. ఇవాళ నా చేతనైంది చేశాను అన్నాడు చంద్రదుర్గాధిపతి. కానీ మీరేం నిరాశ చెందక్కర్లేదు. మనం శత్రువుల ప్రాణాల దారిని దాటి వచ్చేసాం. కొంచెం సేపట్లో ఒడ్డుకు చేరుకుంటాం. మీ గాయం కూడా మానిపోతుంది అన్నాడు విజయుడు. ఏది ఎలాగైనా నా చింత తీరిపోయింది అన్నాడు చంద్రదుర్గాధిపతి. నిజంగా మరి కొంతసేపట్లో వారు ఒడ్డుకు చేరుకున్నారు. అప్పుడే తూర్పు కొంచెం తెలతెలవారుతుంది. విజయవర్మ అతని అనుచరులు పడవను రేవులో కట్టివేసి భిన్న హృదయాలతో ఒడ్డుకు దిగారు. చంద్రదుర్గాధిపతి అనుచరులు గాయపడిన తమ యజమానిని మోసుకుంటూ బసకు తరలిపోయారు. ఆ రాత్రి కరుణను విడిపించడానికి వారు చేసిన ప్రయత్నం ఈ విధంగా విపత్కరంగా పరిణమించింది. అయితే ఈ ప్రయత్నం వల్ల విజయుడికి చంద్రదుర్గాధిపతి స్నేహం మట్టుకు లభించింది. ఇక ముందు కరుణను విడిపించడానికి నాకెవ్వరి సహాయం అక్కర్లేదు, నా స్వశక్తి మీదనే ఆధారపడతాను అనుకున్నాడు విజయుడు వజ్ర సంకల్పంతో. విజయవర్మ తన అనుచరులందరినీ ఆ పాడుబడిన సత్రంలో సమావేశపరిచాడు. భీమవర్మ బారి నుంచి కరుణను రక్షించేందుకు మార్గాంతరాలు ఆలోచించసాగారు. భీమవర్మ కరుణను ఎవరికో ఇచ్చి రహస్యంగా వివాహం జరపబోతున్నాడనే విషయం ఆ కిందటి రాత్రి తాము చాటుగా విన్న సంభాషణను బట్టి తెలిసిపోయింది. అయితే ఈ బలవంతపు పెళ్లికి అంగీకరిస్తున్న ఆ వరుడు ఎవరు? సరాసరి భీమవర్మ భవనంలోకి జొరపడాలి, అప్పుడు కానీ తెలియదు అన్నాడు పడవల పానయ్య. భేష్ భేష్ పానయ్య, నువ్వు బుద్ధికి బృహస్పతివోయ్ అన్నారంతా. బాగానే ఉంది ఆలోచన, కానీ పిల్లికి గంటగట్టేది ఎవరు అన్నాడు విజయవర్మ. ఇంకెవరో మనిద్దరమే, తెలిసిందిగా, బయలుదేరు అంటూ లేచి నిలబడ్డాడు పానయ్య. విజయవర్మ తన అనుచరులకు జాగ్రత్తగా మసులుకోండి అని హెచ్చరిక జారీ చేసి పానయ్యతో కలిసి బయలుదేరాడు. పానయ్య సరాసరి అరణ్యంలోకే దారితీశాడు. కొంత దూరం కాలిబాటలో వెంట సాగిన తర్వాత పానయ్య ఆ బాట తప్పించి విజయవర్మను ఒకానొక గుబురు చెట్ల మధ్యకు తీసుకుపోయాడు. పట్టపగలే గాఢాంధకారమయంగా ఉన్న ఆ చెట్ల మధ్యలో పానయ్య తన నివాసాన్ని విజయుడికి చూపించాడు. అల్లిబిల్లిగా అడవి తీగల మధ్య కొన్ని ఎండుకొమ్మలు పరిచి వాటి మీద చింకి చాపలతో ఒక చిన్న గదిలాగా తయారు చేశాడు అతను. ఇదే నా గృహం, బాగుందా అని అడిగాడు విజయవర్మను. నేను నీ గృహాన్ని చూడడానికి రాలేదు, కరుణను విడిపించడం ఎలాగో ముందు ఆలోచించాలి. నువ్వు చెప్తానన్న ఆ ఉపాయం ఏమిటి అని గద్దించాడు విజయవర్మ కోపంగా. పానయ్య నవ్వుతూ అక్కడ ఉన్న చింకి చాపల కింద నుంచి కొన్ని పాత గుడ్డలు బయటికి లాగాడు. అనుమానంగా చూస్తున్న విజయుడిని వాటికి చూపుతూ, మనం భీమవర్మ భవనంలో జొరబడాలంటే మారు వేషాలతో వెళ్లాల్సిందే. అన్నిటికంటే తేలికగా అమరేది సన్యాసి వేషం. పైగా కావలసిన చోటుకల్లా వెళ్లేందుకు ఆ వేషం అవకాశం ఇస్తుంది అన్నాడు పానయ్య. ఈ ఉపాయం విజయవర్మకు బాగానే నచ్చింది. పానయ్య తన వేషం నిమిషాల మీద మార్చుకున్నాడు. కాషాయ వస్త్రాలు, మెడలో రుద్రాక్షమాల, చేతిలో కమండలం చూడగా హిమాలయాల నుంచి అప్పుడే దిగి వస్తున్న మునీశ్వరుడిలాగా తయారయ్యాడు. విజయవర్మకు కూడా ఈ వేషం బాగా అమరింది. సన్యాసి వేషాల్లో అంత చక్కగా అమరిపోయిన వాళ్ళిద్దరూ ఒకళ్ళకేసి ఒకళ్ళని చూసుకొని నవ్వుకున్నారు. జై శ్రీరామ్ అన్నాడు పానయ్య. జై శ్రీరామ్ అన్నాడు విజయవర్మ. ఎందుకన్నా మంచిది, ఈ జై శ్రీరామ్తో పాటు ఇంకా 1-2 వాక్యాలు గుర్తుపెట్టుకో. అలగ్నిరంజన్, సర్వం కల్మషం బ్రహ్మం అన్నాడు పానయ్య. పడవల పానయ్య అమాయకత్వానికి విజయవర్మ నవ్వుకున్నాడు. వచ్చిరాని మాటలను నోటికి అందినట్టుగా అనేయడమే తప్ప వాటిలోని అర్థం, భావం, పావిత్రం పానయ్యకేమీ అవగాహన అయినట్టు లేదు. ముందు పానయ్య దారి తీయగా వెనకనే విజయవర్మ బయలుదేరాడు. వారు సరాసరి ఆ అడవి దాటి నర్మదా నది తీరానికి వచ్చారు. అక్కడ పడవల వాళ్ళ కోలాహలం అపరిమితంగా ఉంది. రాత్రి నా పడవని కాజేశారు, అది పత్తా లేకుండా పోయింది. ఆ దుర్మార్గులు ఎవరో తెలిస్తే నిలువున ప్రాణాలు తీసేద్దును అన్నాడు ఒక పడవల ఆసామి. అతని చుట్టూ చేరిన వారిలో చాలామంది ఇదే ధోరణిలో ఉన్నారు. మా పడవ పోయిందంటే మా పడవ పోయింది అంటూ పరుష వాక్యాలు పలుకుతున్నారు. ఇది చూడగా ఉన్నట్టుండి విజయవర్మకి భయం పట్టుకుంది. కొంపదీసి వీళ్లలో ఎవరైనా తమను గుర్తుపడతారేమో అని. జై శ్రీరామ్ అంటూ పానయ్య ఆ గుంపును సమీపించాడు. బిడ్డల్లారా, ఏమిటి మీ గోలంతా అన్నాడు. ఈ ప్రశ్నతో
పడవల వాళ్ళంతా పానయ్యని విజయవర్మని చుట్టుముట్టారు. అసలే గుండె బితుకుతో ఉన్న విజయుడికి పొరపాటు వల్ల పానయ్య రహస్యం కాస్త బయటపడేస్తాడేమో అని అనిపించింది. అయినా ఇంతదాకా వచ్చాక తాను చేయగలిగిందేముంది, చూస్తూ ఊరుకున్నాడు. రాత్రి గాలివానలో మా పడవలను ఎవరో కాజేశారు. అవి ఇప్పుడు ఎక్కడ ఉన్నాయో, ఆ చోరులు ఎవరో కాస్త అంజనం వేసి చెప్పగలవా నాయన, నీ మేలు అస్సలు మరో అన్నారు పడవల వాళ్ళు. ఈ పాటిదానికి అంజనాలు ఎందుకురా బిడ్డలారా అన్నాడు పడవల పానయ్య. తర్వాత చెయ్యెత్తి నర్మదా నదికి ఆవల ఉన్న దేవనూరు కేసు చూపుతూ, మీ పడవలన్నీ నర్మదా నది గర్భంలో ఉన్నాయి. వాటిని దొంగలించిన చోరులు అదిగో ఆ కనబడే భవనంలోనే ఉన్నారు, తెలిసిందా అన్నాడు. ఈ మాటలన్నీ పడవ వాళ్ళలో ఎక్కడా లేని రోషాన్ని పుట్టించాయి. పదండి పదండి, ఆ దొంగల్ని హతమార్చాలి, మన కడుపు కొట్టారు దుర్మార్గులు, వాళ్ళని అస్సలు బతకనివ్వకూడదు అంటూ ఎవరి చేతికి అందిన ఆయుధం వాళ్ళు తీసుకున్నారు. ఇదంతా ఎంతో చోద్యంగా చూస్తున్నాడు విజయవర్మ. పడవల పానయ్య యుక్తికి, సందర్భ శుద్ధికి అతను లోపల ఆనందిస్తున్నా ఏ పొరపాటు మాట వల్ల అసలు రహస్యం బయటపడుతుందో అని భయపడుతూనే ఉన్నాడు. బిడ్డలారా, తొందర పనికిరాదు అని హెచ్చరించాడు పానయ్య. మా ఇద్దరిని నది అవతలి ఒడ్డుకు చేర్చండి. దేవనూరులోని ఆ భవనంలో విడిది చేసి ఉన్న సామంతుల గుట్టుమట్లన్నీ తెలుసుకు వస్తాం. తర్వాత మీ పగ తీర్చుకోవచ్చు అన్నాడు. అయితే బాబులు, మీరు మళ్ళీ ఎప్పుడు తిరిగి వస్తారు అని ఆత్రంతో అడిగాడు పడవల వాళ్ళు. ఎప్పుడోనా, వెంటనే. అన్యాయాలకు గురైన మీలాంటి అమాయకులకు న్యాయం కలగజేయడమే మా విధి. మమ్మల్ని ముందు నది దాటించండి. మరొక్క మాట, ఆ భవనంలో నుంచి నది దాటి వచ్చే భటులను ఎవరినైనా సరే మేము తిరిగి వచ్చే వరకు ఇక్కడే బంధించి ఉంచండి అంటూ ఆజ్ఞ ఇచ్చాడు పానయ్య. ఈ మాటలకు పడవల వాళ్ళంతా పరమానంద భరితులయ్యారు. మన పాలిన దేవతల్లా వచ్చారు ఈ మునులిద్దరూ అనుకున్నారు. వెంటనే ఒక పడవ మీద విజయవర్మను పానయ్యను ఎక్కించి నది దాటించారు. భవనంలో భీమవర్మ బస చేసి ఉన్న ప్రాంతాన పడవ నిలుపు చేయించారు విజయవర్మ, పానయ్య. అక్కడ భవనం అంతా కోలాహలంగా ఉంది. వందలాది మంది జనులు పోగయ్యారు. భవనంలో నుంచి మంగళవాద్యాలు వినబడుతున్నాయి. ఏదో పెళ్లికి ఏర్పాట్లా ఉంది. కరుణను బలవంతంగా ఎవరికో కట్టబెట్టబోతున్నారు అన్నాడు విజయవర్మ. ఈ మాటలేం పట్టించుకోకుండా పానయ్య జై శ్రీరామ్ అనుకుంటూ జనంలో కలిసిపోయి భవనంలోకి దారి తీశాడు. విజయవర్మ కూడా పానయ్యలాగే జై శ్రీరామ్ అనుకుంటూ అతన్ని వెంబడించాడు. విజయవర్మ అనుమానం నిజమే అని తేలిపోయింది. భవనంలో అటూ ఇటూ తిరుగుతున్న దాసదాసీ జనాన్ని చూసినా, అక్కడ పోగైన జనం చెప్పుకునే మాటలు విన్నా ఇది కరుణకు జరగబోయే బలవంతపు పెళ్లి అని తెలుస్తూనే ఉంది. కానీ వరుడెవరు? విజయవర్మను బాధిస్తూ ఉన్న ఈ సంశయం కూడా ఇట్టే తేలిపోయింది. రంగురంగుల వస్త్రాలు ధరించి విలువగల ఆభరణాలతో ఉన్న ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఒక పక్కగా చేరి కేరింతలు కొడుతున్నారు. జై శ్రీరామ్ అంటూ పానయ్య వారి దగ్గరకు వెళ్ళి నిలబడ్డాడు. ఓహో, ఎవరో సాధువుల్లా ఉన్నారే, మన ప్రశ్నలకు వీళ్ళు జవాబు చెప్పగలరేమో చూద్దాం అన్నాడు వాళ్ళలో ఒకడు. పానయ్య కమండలం పైకెత్తి, బిడ్డలారా, ఏంటి మీ సందేహం అని గంభీరంగా అడిగాడు. విజయవర్మ పక్కనే నిలబడి చూస్తూ ఉన్నాడు. కబంధవర్మతో కరుణ వివాహం సక్రమంగా జరుగుతుందా అని ప్రశ్నించారు వాళ్ళు. అలాంటి సంశయం మీకేలా కలిగింది అని అడిగాడు పానయ్య నొసలు పైకెత్తి కళ్ళు పెద్దవి చేస్తూ. త్రికాలజ్ఞులైన మీకే ఆ కారణం తెలిసి ఉండవలసింది. అయినా మీది చండీదాస్ ముఠా కాదు కదా అన్నాడు ఒకడు. ఈ మాటలకు విజయవర్మ గతుక్కుమన్నాడు. కానీ పానయ్య మాత్రం నిబ్బరంగా, బిడ్డ, నువ్వు మాట్లాడేది మా పోటీ త్రికాలజ్ఞులకు తెలియంది కాదు. ద్రోహి, బందిపోటు, దొంగల నాయకుడు అయిన చండీదాస్తో మమ్మల్ని కలపడం మహాపరాధం. ఇందుకు నిన్ను శపించవలసింది. కానీ మొదటి తప్పుగా భావించి క్షమిస్తున్నాను అన్నాడు గుడ్లెర్ర చేస్తూ. పానయ్య అలా అనేసరికి ఆ ముగ్గురు వ్యక్తులు హడలిపోయారు. మమ్మల్ని క్షమించండి మహాత్ములారా అంటూ వారు పానయ్య విజయవర్మల పాదాల మీద పడ్డారు. లేవండి లేవండి పిచ్చివాళ్ళారా, క్షమించాం అన్నాడు పానయ్య. హిమాలయాల్లో 60 ఏళ్ళు తపస్సు చేసింది మీ బోటి మూర్ఖుల వల్ల నిందలు మోసేందుకు కాదు. పొండి, క్షమించాం. కరుణతో కబంధవర్మ వివాహం నిరాఘాటంగా జరిగిపోతుంది అని అంటూనే అక్కడి నుంచి బయలుదేరిపోయాడు పానయ్య. విజయవర్మకు విపరీతమైన కోపం వచ్చింది. కబంధవర్మ గురించి లోగడే అతనికి కొంత తెలుసు. 50వ సంవత్సరంలో ఉన్న కబంధవర్మకు కరుణకు వివాహమా? భీమవర్మ తలపెట్టిన ఈ దుండగాన్ని నుంచి కరుణను ఎలాగైనా కాపాడాలి అనుకున్నాడు విజయవర్మ. పానయ్య ఊరికే జై శ్రీరామ్ అంటూ భవనమంతా తిరుగుతున్నాడు. సన్యాసుల వేషంలో ఉన్న వాళ్ళిద్దరిని ఏ రాజభటులు ఆపలేదు.
ఐహిక సుఖాలను ఆశించిన వారిని చూస్తే ఎవరికీ అనుమానం ఉండదు కదా. కాసేపు అలా తిరిగిన తర్వాత విజయవర్మ పానయ్యను పక్కకు పిలిచాడు. జనసమ్మర్దం లేని ఒక ఏకాంత స్థలంలో ఇద్దరు కూర్చున్నారు. జరగవలసిన దాని గురించి చర్చ ప్రారంభించారు. ఈ పెళ్లిని ఎలా అయినా ఆపాలి, మనం వెంటనే సత్రం చేరడం మంచిది, అక్కడి నుంచి కొంతమందిని తీసుకురావచ్చు అన్నాడు విజయవర్మ. అదేమీ లాభం లేదు, ఇంకొక అరగంటలో పెళ్లివారంతా అడవిలోని గుడికి తరలి వస్తారు. గుడిలోనే వివాహం, మనం మనుషులను వెంట పెట్టుకుని తిరిగి వచ్చేంత వ్యవధి లేదు అన్నాడు పానయ్య. అయితే కరుణకు ఈ ముసలివాడితో బలవంత పెళ్లి జరగాల్సిందేనా అన్నాడు విజయవర్మ కోపంగా. నవ్వాడు పానయ్య. తర్వాత విజయవర్మకు ఒక సైగ చేసి దూరాన గోడకు ఆనుకుని ఉన్న ఒకరిని చూపించాడు. విజయవర్మ ఆశ్చర్యానికి అవధులు లేకపోయింది. అలా గోడ పక్కగా నిలబడి పెళ్లి ఏర్పాట్లు చూస్తున్న వ్యక్తి చండీదాసు అనుచరుడు. విజయవర్మ చుట్టూ కలిగే చూసి జై శ్రీరామ్ అంటూ అతడి దగ్గరకు వెళ్ళాడు. తర్వాత వంగి అతని హస్తరేఖలను పరీక్షిస్తున్న వాళ్ళ నటిస్తూ, ఒక అరగంటలో పెళ్లి ముఠ అంతా అడవిలోని దేవాలయానికి వచ్చేస్తారు, వ్యవధి లేదు, ఈ సంగతి అంతా తొందరగా చండీదాసుకు చెప్పు అన్నాడు. వాడు నివ్వెరపోతూ మీరెవరు అన్నాడు. నేనెవరో తెలియడం లేదా, పోనీ అది మంచిదే, ముందు తొందరగా చండీదాసు దగ్గరికి వెళ్ళు అన్నాడు విజయవర్మ. చండీదాసు అనుచరుడు తల ఊపి అక్కడి నుంచి చకచకా వెళ్ళిపోయాడు. కాసేపట్లో పెళ్లివారంతా అడవిలోని దేవాలయానికి బయలుదేరారు. మంగళవాద్యాల కోలాహలం, గుంపులు గుంపులుగా చూడవచ్చిన జనం సందడి, అంతా గందరగోళంగా ఉంది. పానయ్య విజయవర్మలు కూడా వాళ్ళతో పాటు దేవాలయానికి బయలుదేరారు. అరగంట సేపటికల్లా పెళ్లివారు అడవిలోని దేవాలయానికి చేరారు. పెళ్లికి పౌరోహిత్యం వహించేది భీమవర్మ ప్రాణమిత్రుడైన సోమశర్మ అనే సంగతి అప్పటికి కానీ విజయవర్మకు తెలిసింది కాదు. తోటి సామంతులతో కలిసి వినోదంగా మాట్లాడుతూ భీమవర్మ మంచి ఉత్సాహంలో ఉన్నాడు. తను విజయవర్మను, శబ్దవేదిని కూడా కన్నుగప్పి కరుణకు వివాహం విజయవంతంగా చేయబోతున్నానని అనుకుంటున్నాడు. దేవాలయంలో నుంచి సోమశర్మ బయటికి వచ్చి వధూవరులను సమీపించాడు. చెప్పలేని విచారంతో వంచినంతల ఎత్తకుండా ఉన్న కరుణను, ఆ పక్కనే ఉన్న వృద్ధ కబంధవర్మను దీవించాడు. ఆ నిమిషంలో ఇక బలవంతపు పెళ్లి తప్పదేమో అనిపించింది విజయవర్మకి. సోమశర్మ ముందు నడవగా వధూవరులు అతన్ని అనుసరించారు. ఒక్కసారి అడవి ప్రతిధ్వనించేలాగా మంగళతూర్యారావాలు మోగాయి. అదే సమయంలో దేవాలయం చుట్టుపక్కలనున్న గుబురు చెట్ల నుంచి ఒకేసారి 2 బాణాలు రివ్వుమంటూ వచ్చి ఒకటి సోమశర్మ భుజంలోనూ రెండవది కబంధవర్మ గుండెల్లోనూ గుచ్చుకుపోయాయి. జనంలో హాహాకారాలు బయలుదేరాయి. శబ్దవేది, శబ్దవేది, వెతకండి చెట్లలో అని భీమవర్మ కేకలు పెట్టాడు. గుండెల్లో అంబుగుచ్చుకున్న కబంధవర్మ తీరని బాధతో పెద్ద కేక పెట్టి వెల్లకిలా పడి ప్రాణం వదిలాడు. సోమశర్మ మాత్రం భుజంలో గుచ్చుకున్న బాణాన్ని చేత్తో లాగి అవతలికి విసిరేస్తూ, ఈ దురంతం శబ్దవేదిది కానే కాదు, విజయవర్మది, వాడు ఈ చుట్టుపక్కలే ఉంటాడు, వెతకండి అని గర్జించాడు. భీమవర్మ భటులు కొందరు పెళ్లి చూసేందుకు వచ్చిన ప్రజలందరినీ చుట్టుముట్టారు. మరికొందరు దేవాలయం చుట్టుపక్కల ఉన్న పొదలను, అడవి ప్రాంతాన్ని గాలించసాగారు. విజయవర్మకి ఒక పక్కన సంతోషం, మరో పక్కన విపరీతమైన భయం పట్టుకుంది. ఏదో ఒక విధంగా వృద్ధ కబంధవర్మను చంపడంతో కరుణకు బలవంతపు పెళ్లి తప్పింది. కానీ చుట్టుముట్టి మనిషిని పరీక్షించి చూస్తున్న భీమవర్మ భటుల నుంచి తాను పానయ్య బయటపడడం ఎలా? ఇది ఒక పెద్ద సమస్య అయి కూర్చుంది. ఏం పానయ్య, మనకిప్పుడు ఏంటి దారి అంటూ ఆత్రంగా ప్రశ్నించాడు విజయవర్మ. రా దారి అని విస్తుపోయాడు పానయ్య. అతనికి పుట్టి మునిగిందిరా అనిపించింది. చివరికి బిత్తరపోయి అటు ఇటు చూస్తూ, జై శ్రీరామ్, అదే మనకు దారి, ప్రాణాలుంటే బతుకు మార్గం, చస్తే ముక్తి మార్గం అన్నాడు. జై శ్రీరామ్ అన్నాడు విజయవర్మ అంతకంటే చేసేదేమీ లేదనుకుంటూ. జై శ్రీరామ్, హరహర హరహర. పానయ్య ఈ హరహరలు ముగించకముందే సోమశర్మ 10 మంది భటులతో వచ్చి అతని ముందు నిలబడ్డాడు. ఎవరి జై శ్రీరామ్ గాళ్ళు అని గుడ్లురుమాడు. మేము 60 ఏళ్ల తపస్సు చేసి అనబోతుంటే 60 ఏళ్ల తపస్సా? నిండా మీకు 30 ఏళ్ళైనా లేవుగా, బంధించండి వీళ్ళని అని ఆజ్ఞాపించాడు సోమశర్మ. తపస్సు 60 ఏళ్ళు కాదు, 20, 10 అని పానయ్య తడబడుతూ చెప్పబోతున్నాడు. బంధించండి వీళ్ళని, దొంగ సన్యాసులు అని గద్దించాడు సోమశర్మ. వెంటనే భటులు విజయవర్మకు, పానయ్యకు అరదండాలు తగిలించారు.
అరదండాలు అంటే సంకెళ్ళు చేతికి పడడంతో అంతా ముగిసిపోయిందని అనిపించింది విజయవర్మకి. ఇప్పుడు కాకపోతే ఇంకాసేపటికైనా తనెవరో సోమశర్మ, భీమవర్మ గ్రహించగలరు. తర్వాత జరగబోయేది ఏంటో స్పష్టంగా తెలుస్తూనే ఉంది. తనకు పానయ్యకు కూడా ఉరిశిక్ష పడబోతుంది అని తనకి అనిపించింది. విజయవర్మ ఈ విధంగా ఆలోచిస్తున్నంతలో అక్కడికి భీమవర్మ మరికొందరు కోసల్పూరు సర్దారులతో కలిసి వచ్చాడు. అతని ముఖాన కత్తివాటుకు నెత్తురు చుక్కలేదు. అంతా సక్రమంగా సవ్యంగా జరిగిపోతున్న సమయానికి ఇలాంటి అవతరం రావడం అతనికి పట్టరాని కోపాన్ని రప్పించింది. సోమవర్మ విజయవర్మను, పానయ్యను చూపుతూ, వీళ్ళు దొంగ సన్యాసులు, బహుశా చండీదాసు ముఠా వాళ్ళై ఉంటారు అన్నాడు భీమవర్మతో. భీమవర్మ విజయవర్మను సమీపించి నకసిక పర్యంతం నిప్పులు చెరిగే నేత్రాలతో పరికించి చూశాడు. ఆ తర్వాత హఠాత్తుగా ఏదో తెలుసుకున్న వాడిలా విజయవర్మ గెడ్డం పట్టుకొని గుంజాడు. గుంజేసరికల్లా ఆశ్చర్యం కలిగించేట్టుగా అతికించుకున్న విజయవర్మ గెడ్డం గభీమని భీమవర్మ చేతిలోకి వచ్చేసింది. హహహ అంటూ భావగర్భితంగా నవ్వాడు భీమవర్మ. ఆ తర్వాత సోమకేశు వైపు తిరిగి, వీళ్ళు చండీదాసు ముఠా అనేగా నీ అభిప్రాయం అన్నాడు. అవును, తెలుస్తూనే ఉంది. ఆ దొంగ గెడ్డం, దొంగ చూపులు విజయవర్మ ఎందుకు కాకూడదు అంటూ పెద్ద పెట్టున నవ్వాడు భీమవర్మ. అవునా విజయ అంటూ విజయవర్మ భుజం తట్టాడు. సోమశర్మ ఆ మాటలతో కంపించిపోయాడు. చుట్టూ ఉన్న కోసల్పూరు సర్దారులు ఆశ్చర్యంతో కళ్ళప్పగించి చూస్తున్నారు. విజయవర్మ మాత్రం తొణక్కుండా, అవును, నేను విజయవర్మని, నీకు ఆ సోమశర్మగాడికి కూడా బద్ధశత్రువుని అన్నాడు. బోనులో చిక్కక ముందు నువ్వు భద్రశత్రువి, కానీ ఇప్పుడు సరే, నీ పక్కనున్న ఈ మునీశ్వరుడెవరు అన్నాడు భీమవర్మ వేళాకోళంగా. అతడు నా కుడిభుజం, పడవల పానయ్య. ఓహో, పడవల పానయ్య గారా అంటూ భీమవర్మ పెద్దగా నవ్వాడు. చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పొట్ట చెక్కలయ్యేలా నవ్వసాగారు. భీమవర్మ కుడి చేత్తో అందరినీ వారించి ఎడం చేత్తో పానయ్య గెడ్డం పట్టుకొని గుంజుతూ, పడవల పానయ్య గారు, ఆ వ్యాపారంలో కన్నా ఈ వ్యాపారంలో గిట్టుబాటు ఎక్కువగా ఉందని భావించారన్నమాట అన్నాడు వేళాకోళంగా. ఈ మాటలతో తిరిగి అక్కడికి చేరిన వారందరూ పెద్దగా నవ్వారు. పానయ్యకు ఆ సమయంలో ప్రాణభీతి అనేదే గుర్తు లేకుండా పోయింది. కోపంతో పళ్ళు పట్టపట్టా కొరుకుతూ ఇలా అన్నాడు, మేం బోనులో చెక్కవచ్చు, కానీ మిమ్మల్ని బోనులో చిక్కించుకునేందుకు తయారుగా ఉన్న చండీదాసును మట్టుకు మర్చిపోకండి. అభయవర్మను చిత్రవధ చేసిన హంతకులను అతని పుత్రుడు విజయవర్మ హతమార్చలేకపోతే చండీదాసు ఆ పని ముగించగలడు సుమండి అన్నాడు. పానయ్య పరుషంగా అన్న ఈ వాక్యాలు భీమవర్మతో పాటు అతని అనుచరులను కూడా నిర్విణ్ణులను చేశాయి. నిశ్చేష్టుడయ్యాడు సోమశర్మ. అతని నోట మాట రాలేదు. ఆపాద మస్తకం గాలి తాకుడుతున్న గరికపోచలాగా ఊగిసలాడిపోతున్నాడు. భీమవర్మ ఒక్క క్షణం పాటు తల వంచుకుపోయాడు. ఏదో ఒక నిర్ణయం తక్షణమే చేయవలసి ఉందని, విజయవర్మను ఇక ప్రాణాలతో ఉండనివ్వకూడదని అతను నిశ్చయించుకున్నాడు. నలుగురు రాజులు చేరిన చోట న్యాయం చరిస్తుందని న్యాయశాస్త్రాలు ఘోషిస్తున్నాయి. దీనికి అందరూ అంగీకరిస్తారా అని అరిచాడు భీమవర్మ. అంగీకరిస్తున్నాం అంటూ సర్దారులు అందరూ ఏకకంఠంతో పలికారు. అప్పటికి సోమశర్మ తేరుకొని ఇలా ప్రారంభించాడు, వీళ్ళని శత్రు సైనికులుగా పరిగణించవలసిన అవసరం లేదు. హంతకులు, సామాన్య హంతకులు, ధర్మశాస్త్రాలు కూడా అని ఏదో చెప్పబోతూ ఉండగా సోమశర్మ ఆగు అంటూ భీమవర్మ అతని మాటలకు అడ్డు వచ్చాడు. వీళ్ళు హంతకుల కన్నా నీచులు. ఆధ్యాత్మిక పరులైన యతీశ్వరులకు కూడా వీళ్ళు దొంగ వేషాలతో అవమానం కలిగించారు. పవిత్రమైన దేవాలయ ప్రాంగణాన్ని రక్తసిక్తం చేశారు. పెళ్లి బట్టలతో ఉన్న కబంధవర్మను అని ఏదో చెప్పబోతూ ఉండగా, వీళ్లకు మరణశిక్ష విధించేందుకు వీటిలో ఏ ఒక్క నేరమైనా సరిపోతుంది అన్నాడు సోమశర్మ కోపం పట్టలేక. అయితే వీళ్లకు మరణశిక్ష విధించాను. గొంతుకు ఉచ్చు బిగించి ప్రాణం పోయే వరకు చెట్టుకు వేలాడదీయడం ద్వారా ఆ శిక్షను అమలు జరపాలి. ఏం, అందరికీ సమ్మతమేనా అంటూ భీమవర్మ చుట్టూ చూశాడు. సమ్మతమే, మాకందరికీ సమ్మతమే అంటూ సర్దారులందరూ ఏకకంఠంతో పలికారు. కానీ ఆ సమయంలో కంచులాంటి ధ్వనితో ఈ వాక్యాలు వినిపించాయి. దేవపూర్ జమీందారును నేను, మీరంతా కేవలం నా అతిథులు మాత్రమే. నా అనుమతి లేకుండా ఇక్కడ న్యాయ విచారణ జరిగేందుకు వీల్లేదు అని ఎవరో అన్నారు.
భీమశర్మ, సోమశర్మలతో పాటు అందరూ ఆ ధ్వని వచ్చిన వైపునకు తిరిగి చూశారు. దేవపురి జమీందారు 10 మంది సైనికులతో కలిసి రావడం అక్కడికి కనిపించింది. గౌరవ సూచకంగా అందరూ ఆయనకు అభివాదన చెప్పి ఆహ్వానించారు. దేవపూర్ జమీందారు రాకతో విజయవర్మ, పానయ్యలలో తిరిగి ధైర్యోత్సాహాలు కలిగాయి. నిజం ఆలోచిస్తే కబంధవర్మ హత్యకు కారణం తాము కాదు. తమను హంతకులని నిర్ణయించేందుకు ఏ న్యాయాధిపతికి సాధ్యం కాదు. మహా అయితే కబంధవర్మ హంతకులతో సంబంధం కలిగి ఉన్నారని మాత్రమే నేరం మోపడానికి వీలవుతుంది తమ మీద. దేవపూర్ జమీందారును చూసేసరికి భీమవర్మకు అరికాలి మంట నెత్తికెక్కింది. పానకంలో పుడకలాగా ఈడేంటి ఇలా తయారయ్యాడు అనుకున్నాడు. కానీ తన కత్తితో చేయగలిగింది ఏమీ లేదు. అంతా ఉపాయంతో సాధించవలసిందే. అందుకే ఇలా అన్నాడు. వీళ్ళిద్దరూ హంతకులు. పెళ్లి దుస్తులతో ఉన్న కబంధవర్మను హత్య చేశారు. వీళ్ళ దగ్గర కత్తులు, కటార్లు ఏవి ఉన్నట్టు లేవే అంటూ తన అనుమానాన్ని బయటపెట్టాడు దేవపూర్ జమీందారు. బాణంతో అతన్ని హత్య చేశారు. నేను కొద్దిలో బతికి బయటపడ్డాను. ఈ మారువేషాలతో ఉండడమే వీళ్ళు హంతకులని తెలియపరుస్తోంది అన్నాడు సోమశర్మ. ఈ దేవపూర్ సంస్థానంలో మారువేషం వేసినంత మాత్రాన ఎవరిని హంతకులుగా పరిగణించం. బాణం వేసి కబంధవర్మను హత్య చేశారని చెప్పేందుకు సాక్ష్యం ఉన్నట్టు లేదు. అంతా మేము న్యాయ విచారణ చేయగలం అన్నాడు దేవపూర్ జమీందారు. విజయవర్మను, పానయ్యను దేవపూర్ జమీందారు వెంటనున్న సైనికులు కైవసం చేసుకున్నారు. చేసేదేమీ లేక విస్తుపోయి చూస్తున్న భీమవర్మ అతని తోటి సర్దార్ల ముందే ఖైదీలను నడిపించుకుపోసాగాడు. భీమవర్మ ఇక ఉండబట్టలేక, దేవపూర్ సంస్థాన శాసనాలకు మేము బద్దులం, ఇక్కడ కేవలం అతిథులం మాత్రమే అన్న సంగతి మాకు కూడా తెలుసు. అవి కానీ కోసల్పూర్ ప్రభువుకు వ్యతిరేకి అయిన వాడిని మీరు సహించి వదలలేరు అని మేము నమ్ముతున్నాం అన్నాడు. ఈ మాటలతో దేవపూర్ జమీందారు టక్కున ఆగిపోయాడు. సాలోచనగా భీమవర్మను సమీపించి తగ్గు స్థాయిలో మంత్రాలు జరిపాడు. ఆ తర్వాత అతని దగ్గర నుంచి సెలవు తీసుకుంటూ, మనమంతా కోసల్పూర్ ప్రభువుల అనుచరులమే. బీసల్పూర్ ద్రోహులతో చేయి కలిపిన వాడెవడు ప్రాణాలతో నా దగ్గర నుంచి బయటపడలేడు. అలా అని మీ అందరికీ వాగ్దానం చేస్తున్నాను అన్నాడు. సోమశర్మ, భీమవర్మలు ఆ మాటలతో పరవశులయ్యారు. పానయ్యకు పై ప్రాణం పైనే పోయినట్టయింది. కాలే పెనం మీద నుంచి మండుతూ ఉన్న పొయ్యిలో పడినట్టుంది పరిస్థితి అనుకున్నాడు విజయవర్మ. కానీ విధికి తల ఒగ్గి గుండె బిగువుతో ఊరుకున్నాడు. దేవపూర్ జమీందారు సైనికులు ఖైదీలను ముందు నడవమన్నారు. ఆ అడవి ప్రాంతం దాటి పట్టణం సమీపించేసరికి విజయవర్మకు హఠాత్తుగా కరుణ గుర్తుకు వచ్చింది. కబంధవర్మ గుండెల్లో బాణం తగలగానే రేగిన గగ్గోలులో కరుణ ఏమైంది అని తను చూడనే లేకపోయాడు. కరుణ ఏమైనట్టు అని అడిగాడు పానయ్యను విజయవర్మ. ఏమైతేనే ముందు మన సంగతి ఆలోచించు అన్నాడు పానయ్య. నడవండి అంటూ దేవపూర్ జమీందారు సైనికులు వాళ్ళని గద్దించారు. మృత్యుముఖంలోకి సరాసరి నడుస్తున్నామనుకుంటూ పానయ్య, విజయవర్మలు భావించసాగారు. కొద్దిసేపటిలో వారు దేవపూర్ జమీందారి భవనానికి చేరుకున్నారు. మొదటి నుంచి దేవపూర్ జమీందారు కోసల్పూర్ పక్షం వాడే. ఏ పక్షం అనుకూలంగా ఉంటే ఆ పక్షంతో చేతులు కలిపే భీమవర్మ అంటే అతనికి మంట. బీసల్పూర్ రాజపక్షం వారు బలవంతులు కనుకను వాళ్ళను ఓడించాలంటే ఎవ్వరు ఎంతటి సాయం చేసినా తమకు ఉపయోగం కనుకను కోసల్పూర్ వాళ్ళు భీమవర్మను ఉపయోగించుకుంటున్నారు. భీమవర్మ నిలువెల్లా దగాకోరనే సంగతి ముందే తెలిసి ఉన్నాడు దేవపూర్ జమీందారు. సమయం చిక్కింది కనుక అతడి బద్ధ విరోధులైన విజయవర్మ ముఠా ద్వారా అతడి రహస్యాలు కనుక్కోవాలని ఎప్పటినుంచో అనుకుంటున్నాడు. ఆ అవకాశం ఇవాళకి పర్ఫెక్ట్గా దొరికింది. న్యాయస్థానంగా ఏర్పడి ఉన్న మందిరంలో దేవపూర్ జమీందారు ఆసీనుడయ్యాడు. విజయవర్మను, పానయ్యను సైనికులు ఆయన ఎదుటకు తీసుకువచ్చారు. చిక్యం, ఆ దేవదేవుడు తప్ప మనల్ని ఎవడూ రక్షించలేడు అని వాళ్ళిద్దరూ భావించసాగారు. రణరంగంలో వీరమరణం పొందవలసిన తనకు ఈ ఊరు పేరు లేని చావు సంతృప్తమవుతుందే అని విజయవర్మ దిగాలు పడసాగాడు. దేవపూర్ జమీందారు పానయ్య, విజయవర్మల వైపు సాలోచనగా చూసి అడిగాడు, నిజం చెప్పండి, మీరు ఏ పక్షం వాళ్ళు? ఇంతటి సూటి ప్రశ్న వస్తుందని పానయ్య, విజయవర్మ ఇద్దరూ ఊహించలేదు. తమను బీసల్పూర్ వాళ్ళుగా భీమవర్మ చెప్పిన సంగతి దేవపూర్ జమీందారు నమ్మి ఉంటాడని తలచిన వారికి ఈ ప్రశ్న ఆశ్చర్యం కూడా కలిగించింది. అయినా నిజం చెప్పక తప్పదు. అబద్ధం చెప్పి నమ్మించేందుకు ఆగించంత కూడా అవకాశం లేదు.
తమని కోసల్పూర్ పక్షీయులు పట్టి బంధించడంతో తాము బీసల్పూర్ పక్షీయులమని తేలిపోతూనే ఉంది కదా. దేవపూర్ జమీందారు ప్రశ్నకు విజయవర్మ ఇలా జవాబిచ్చాడు. నేను బీసల్పూర్ పక్షం వాడినే, కానీ ఇతను మాత్రం ఏ పక్షానికి చెందడు. ఒకానొక సందర్భంలో నాతో స్నేహం కలిసి అప్పటి నుంచి నాకు అండగా ఉంటున్నాడు. ఇతని పేరు పానయ్య, పడవలు నడిపే వృత్తి. కల్లా కప్పడం లేకుండా విజయవర్మ ఇచ్చిన ఈ జవాబుకి దేవపూర్ జమీందారు సంతృప్తి చెందినట్టు కనిపించాడు. అతడి ముఖాన చిరునవ్వు కదిలింది. నువ్వు అభయవర్మకు తగిన పుత్రుడు అనిపించావోయ్ విజయవర్మ అన్నాడు. మీ తండ్రిని నేను ఎరుగుదును. కాల పరిస్థితులకు అనుగుణంగా మనం కదలకపోతే ఎంత ప్రమాదకరమో మీ తండ్రి జీవితమే మనకు నేర్పుతుంది. మీ తండ్రి చిత్రహింసలకు గురి అయి మరణించాడనేది దేశంలో అంతా ఎరిగిన విషయమే. నేను కోసల్పూర్ వాణ్ణి, కానీ నిన్ను క్షమించి వదులుతున్నాను అన్నాడు. మరి పానయ్య సంగతి అన్నాడు విజయవర్మ జమీందారు అన్న వాక్యంలోని అర్థాన్ని గ్రహించి. వదలవలసిన పని లేదు. ఆడి గురించి నేను చాలా కాలంగా వింటున్నాను. ఈ ప్రాంతంలో అంత పేరు మోసిన దగాకోరు మరొకడు ఉండడు. గొంతుకు ఉచ్చు తగిలిస్తే కాస్త బాధపడినా వాడికి ఇతరులకి తర్వాత ఎంతో హాయి అన్నాడు జమీందారు. జమీందారు మాటలు వింటుంటే పానయ్యకు నిజంగానే గొంతుకు ఉచ్చు బిగుస్తున్నట్టు అనిపించింది. దీనంగా విజయవర్మ వైపు చూశాడు. విజయవర్మ గట్టి నిశ్చయానికి వచ్చిన వాడిలా తలపంకించి దేవపూర్ జమీందార్ కేసు తిరిగి ఇలా అన్నాడు. మీ దయకు పాత్రునైనందుకు నేను ఎంతో గర్విస్తున్నాను. నిజం చెప్పాలంటే నాకు కోసల్పూరు, బీసల్పూరు రాజవంశీకుల తగాదాలతో ఏమాత్రం ప్రసక్తి లేదు. భీమవర్మ, సోమవర్మలు నా తండ్రికి నాకు చేసిన అన్యాయాలకు పగ తీర్చుకోవడమే నా ఉద్దేశం. కనుక నన్ను క్షమించదలిస్తే నా స్నేహితుడైన పానయ్యను కూడా క్షమించమని కోరిక అన్నాడు. విజయవర్మ గంభీర స్వరంతో అలా అనేసరికి దేవపూర్ జమీందారు ముఖంలో క్షణకాలం కలవరపాటు కనబడింది. ఒక్కసారి దీర్ఘంగా నిట్టూర్చి, సరే మీ ఇద్దరిని వదిలిపెడుతున్నాను. మీరు మాత్రం ఇటుపైన నా కంటికి కానీ నా సైనికుల కంటికి కానీ ఈ పరిసరాల్లో కనపడకూడదు సుమా అన్నాడు. విజయవర్మ, పానయ్య జమీందారుకు నమస్కరించి స్వేచ్ఛగా బయటకు వచ్చేశారు. ఇక ఆ ప్రాంతం నుంచి ఎంత త్వరగా బయటపడి తమ నివాసాలు చేరితే అంత శ్రేయస్కరమని వాళ్లకు తెలిసింది. అందులోనూ భీమవర్మ సైనికుల బారి పడకుండా తప్పించుకోవడం ముఖ్యం. వాళ్ళిద్దరూ అడ్డదారుల వెంట నడిచి అడవి చేరుకునేసరికి సూర్యాస్తమయం కావచ్చింది. విజయవర్మ, పానయ్య ఆకలితో నకనకలాడిపోతున్నారు. ముందు భోజనం, తర్వాత విశ్రాంతి తప్ప చేయగలిగిన పని కూడా వాళ్ళకు తోచలేదు. నేను నా రహస్య గృహానికి వెళ్తున్నాను, నువ్వు సత్రానికి చేరుకుంటావా అని అడిగాడు పానయ్య విజయవర్మను. అదే ఆలోచిస్తున్నాను. మనం తలపెట్టిన కార్యం పూర్తి కాకపోయినా కొంతవరకైనా ఫలించింది. కరుణను రక్షించి పూర్తిగా మన వెంట తీసుకురాలేకపోయినా ఆ బలవంత పెళ్లి నుంచి రక్షించగలిగాం. ముందు కర్తవ్యం రేపు ఆలోచించవలసిందే. నేను సత్రానికి వెళ్తాను అన్నాడు విజయవర్మ. పానయ్య అడవిలోని తన రహస్య గృహం వైపు నడిచాడు. విజయవర్మ సరాసరి సత్రము కేసి నడవసాగాడు. అతను సత్రం సమీపించకముందే అతన్ని వెతుక్కుంటూ ఇద్దరు అనుచరులు రావడం కనబడింది. విజయవర్మ ఏదో ప్రమాదం సంభవించిందనుకుంటూ వారికి త్వరగా ఎదురయ్యాడు. అనుచరులిద్దరూ విజయవర్మను సమీపించారు. ఎంతో ఉత్సాహంగా ఉన్న వాళ్ళ ముఖ కవళికలు చూసేసరికి విజయవర్మకు వాళ్ళు ఏదో శుభవార్త తెస్తున్నారనిపించింది. ఏంటి విశేషాలు అన్నాడు విజయవర్మ ఎంతో ఆత్రంగా. చాలా ఉన్నాయి, సత్రం చేరగానే అన్నీ చెప్తాం. ముందు ఈ ఉత్తరం చూడండి అంటూ అనుచరుల్లో ఒకడు ఒక ఉత్తరాన్ని విజయవర్మకి ఇచ్చాడు. విజయవర్మ ఉత్తరం 1-2 సార్లు చదువుకున్నాడు. చంద్రదుర్గాధిపతి బీసల్పూర్ రాజు నుంచి పిలుపురాగా తన అనుచరులతో బయలుదేరి వెళ్ళిపోయాడు. అక్కడికి 20 మైళ్ళ దూరంలో బీసల్పూరు, కోసల్పూరు సేనల మధ్య పెద్ద యుద్ధం పొసికే సూచనలు ఉన్నట్టు తెలిసింది. అందుకే అతనికి ఆ పిలుపు వచ్చింది. విజయవర్మను జాగ్రత్తగా మసులుకోవలసిందని, అనుచరులతో కలిసి ఏ యుద్ధానికైనా సిద్ధంగా ఉండవలసిందని హెచ్చరిస్తూ రాసిన ఉత్తరం అది. ఆ ఉత్తరం విజయవర్మకు అపరిమిత ఆనందం కలిగించింది. ఎట్టకేలకు కోసల్పూర్ రాజ్య ప్రాంతం రణరంగం కాబోతున్నందుకు అతనికి చాలా సంతోషం కలిగింది. ఈ దెబ్బతో భీమవర్మ దర్పం ఏమిటో తేలిపోతుందని, అసలు అతడు విడిది చేసి ఉన్న నర్మదా నదీ తీరపు భవనమే కథనరంగం కాగలదని విజయవర్మ భావించాడు. అనుచరులతో కలిసి విజయవర్మ సత్రం చేరాడు. అక్కడ పరిస్థితి అంతా కోలాహలంగా ఉంది. వేగు చూడబోయిన కొందరు రకరకాల వార్తలు పట్టుకువచ్చారు. 100,000 సంఖ్యలో ఏవో సైన్యాలు అడవిదారుల వెంట కదలి వస్తున్నట్లు వారు చెప్పసాగారు. ఈ అడవిలో చెట్ల కంటే అందులో తిరుగులాడే సైనికుల సంఖ్య అపారం. నా కళ్ళతో నేను చూశానన్నాడు ఒకడు.
అనుచరులు చెప్పే ఈ వార్తలు వింటూ విజయవర్మ భోజనం ముగించాడు. అప్పటికి రాత్రి చాలా పొద్దుపోయింది. అనుచరుల్లో కొందరు నిద్రిస్తూ ఉండగా మరికొందరు వంతుల ప్రకారం ఆ చుట్టుపక్కల కాపలా కాయడానికి నియమించి తాను నిద్రించాడు. తెలతెలవారుతూ ఉండగా విజయవర్మకు మెలకువ వచ్చింది. సైనిక దుస్తులు ధరించి స్వయంగా ఆ చుట్టుపక్కల పరిస్థితులు ఎలా ఉంది చూసి వచ్చేందుకు బయలుదేరాడు. అడవి ప్రాంతం ఇంకా మసక చీకటిగానే ఉంది. జాగ్రత్తగా దారి చూసుకుంటూ విజయవర్మ ఆ చెట్ల వెంట నడవసాగాడు. అలా కొంత దూరం నడిచేసరికి హఠాత్తుగా అతని చెవులకు దగ్గరలోనే పెద్ద ధ్వని వినపడింది. ఆ క్షణంలోనే విజయవర్మ ఒర నుంచి కత్తిలాగి ఆ ధ్వని వచ్చిన వైపు పరిగెత్తసాగాడు. గుబురు చెట్లు దాటుకొని ఆ ఒక ఖాళీమెట్ట ప్రదేశం దగ్గరకు చేరుకునేసరికి విజయవర్మ నిశ్చేష్టుడయ్యాడు. ఒకే ఒక్క వ్యక్తిని 5-6 సైనికులు చుట్టుముట్టి కత్తులతో నరకబోతున్నారు. చుట్టుముట్టబడిన ఆ వ్యక్తి దెబ్బలను కాచుకుంటూ అవకాశం దొరికినప్పుడల్లా వాళ్ళని గాయపరుస్తున్నాడు. వస్తున్నా, భయపడకు, నిలబడు, ధైర్యంగా నిలబడు అని కేకలు వేస్తూ విజయవర్మ ఆ యోధుల కేసి పరిగెత్తసాగాడు. అలా యుద్ధానికి తలపడిన వాళ్ళెవరో అతనికి తెలియదు. కానీ ఒకే ఒక వ్యక్తిని 5-6 వ్యక్తులు చుట్టుముట్టి హతమార్చడం మాత్రం అధర్మంగా కనబడింది విజయవర్మకి. నిస్సహాయుడైన ధైర్యంతో అంతమంది శత్రు సైనికులకు కత్తితో జవాబు చెబుతున్న వీరుడు విజయవర్మ మాటలతో ఎక్కడలేని ఉత్సాహం తెచ్చుకుని ఒకరి తర్వాత ఒకరిని గాయపరచసాగాడు. ఇంతలో విజయవర్మ వెనక నుంచి ఆ సైనికులను ఎదుర్కొన్నాడు. విజయవర్మకు సమీపించేసరికి ఆ వీరుడి కత్తి దెబ్బకు ఒక సైనికుడు కూలాడు. మరొకడు గాయపడి బాధతో విలవిల తన్నుకుంటున్నాడు. విజయవర్మ రావడంతో తక్కిన సైనికులు హడలెత్తి పలాయనమయ్యారు. అలా పలాయనమైపోతున్న సైనికులలో ఒకరిని విజయవర్మ, వేరొకరిని ఆ వీరుడు తమ కత్తులకు బలి చేశారు. ఆ తర్వాత ఒకరిని మరొకరు అప్పుడే గుర్తించినట్లు ఎదురుబొదురుగా నిలబడిపోయారు. సమయానికి సహాయపడ్డారు. మీరెవరు అని అడిగాడు ఆ వీరుడు విజయవర్మను. విజయవర్మ ఆ వీరుడి కంఠస్వరంలోని హుందాను, గాంభీర్యాన్ని చూసి నివ్వెరపోయాడు. ఆ నిమిషంలోనే అతను మామూలు సైనికుడు కాదని, అతను ఎంతో ప్రాముఖ్యం గలవాడై ఉంటాడని గ్రహించాడు. నేను రావడం కొంచెం ఆలస్యమైంది. నాది సమయానికి అంతగా అక్కరకు రాని సహాయం అయినందుకు విచారిస్తున్నాను. నేను రాకపోయినా మీరు ఆ సైనికులందరినీ హతమార్చి ఉండేవారు అన్నాడు విజయవర్మ. విజయవర్మ మాటలకు ఆ వీరుడు జవాబిచ్చేంతలో ఒక్కసారిగా పరిగెత్తి వస్తున్న గుర్రపు దళం చేసే ధ్వని వినపడింది. కాసేపటికల్లా 400-500 మంది అశ్వ సైనికులు అక్కడికి వచ్చి ఆగారు. వాళ్ళ దళనాయకుడు ముందుగా అశ్వాన్ని దిగి ఆ వీరుని సమీపించి, ప్రభువుల ఆజ్ఞ ప్రకారం నా దళంతో వచ్చాను. చంద్రదుర్గాధిపతి 1000 మంది సైనికులతో ఈ సాయంత్రానికల్లా వస్తారు. తమ ఆజ్ఞ అన్నాడు. ఇదిగో ఈ చెట్ల వెనకనే మన గుడారాలు ఉన్నాయి. ముందు చేయవలసిందేంటో నిర్ణయిస్తాను. సైనికులందరూ గుర్రాలు దిగి ఎక్కడే ఉండేట్టు ఆజ్ఞాపించి నువ్వు ఈయన కలిసి ఆ గుడారాల వద్దకు రండి అని చెప్పి ఆ వీరుడు వెళ్ళిపోయాడు. విజయవర్మకు ఇదంతా ఆశ్చర్యం కలిగించింది. కాసేపట్లో అశ్వదళ నాయకుడు సైనికులకు వారి విధులు చెప్పి విజయవర్మ దగ్గరికి వచ్చాడు. ఎంతో కుతూహలంగా ఉన్న విజయవర్మ దళనాయకుణ్ణి ఆ వీరుడెవరని ప్రశ్నించాడు. నీకెవరో తెలీదా? బీసల్పూరు ప్రభువు అన్నాడు దళనాయకుడు. విజయవర్మ ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది. తలవని తలంపుగా తాను సరాసరి బీసల్పూరు ప్రభువుకే సాయం వచ్చినందుకు తనను తాను అభినందించుకున్నాడు. భీమవర్మ, సోమశర్మల అంతం కనుక్కునేందుకు సమయం వచ్చింది కదా అన్న ఉత్సాహంతో విజయవర్మ దళనాయకుడితో కలిసి బీసల్పూరు ప్రభువు విడిది ఉన్న గుడారాలకేసి బయలుదేరాడు. బీసల్పూరు ప్రభువు విజయవర్మను గౌరవపూర్వకంగా తన గుడారంలోకి ఆహ్వానించాడు. అతిథి మర్యాదలను జరిపి ఆ తర్వాత సంభాషణ ప్రారంభించాడు. నేనెవరో ఈ పాటికి నీకు తెలిసే ఉంటుంది. ఇక మీ సంగతి నాకు తెలియచెప్పండి అని అడిగాడు. నా పేరు విజయవర్మ అని తప్ప అంతకన్నా తాను చెప్పుకోదగింది ఏమీ ఉన్నట్టు కనిపించలేదు. మిమ్మల్ని గురించి నేను తెలుసుకోవాల్సింది ఇంతేనా అని ప్రశ్నించాడు బీసల్పూరు ప్రభువు. తరువాత తల పంకిస్తూ ఇలా అన్నాడు. మీరు ఏ పక్షం వారు? బీసల్పూరా, కోసల్పూరా? నేను బీసల్పూర్ పక్షం వాణ్ణి అన్నాడు విజయవర్మ గంభీర స్వరంతో. ఈ మాటకు రుజువేమైనా ఉందా అని అడిగాడు బీసల్పూర్ ప్రభు అనుమానిస్తూ. కానీ అంతలోనే చిరునవ్వు నవ్వుతూ, దయచేసి మిమ్మల్ని అనుమానించానని అనుకోవద్దు. ఈనాటి పరిస్థితుల్లో ఎవరు ఎప్పుడు ఎలా మారిపోతారో చెప్పలేకపోతున్నాం అన్నాడు. తనను అనుమానించేసరికి విజయవర్మకు ఎక్కడలేని కోపం వచ్చింది. నేను చంద్రదుర్గాధిపతిని ఎరుగుదును. నా గురించి ఆయనకు బాగా తెలుసు అన్నాడు విజయవర్మ. చంద్రదుర్గాధిపతి పేరు చెవిన పడేసరికి బీసల్పూరు ప్రభువు ముఖం ప్రసన్నమైంది. సరే, ఇక నీ గురించి నాకు ఎటువంటి అనుమానాలు లేవు. ఈ చిన్న సైన్యంతో దేవపూర్ జయించవచ్చునని నేను అభిప్రాయపడుతున్నాను. కానీ నువ్వు నాకంటే ముందు నుంచి ఈ ప్రాంతంలో ఉన్నవాడివి గనుక నీ అభిప్రాయం అడుగుతున్నాను. దాపరికం లేకుండా నాకు చెప్పు అన్నాడు బీసల్పూర్ ప్రభువు.
క్షణకాలం ఆలోచించాడు విజయవర్మ. మన సైనిక బలం ఎంతో తెలిస్తే నేను మీకు తగిన సలహా ఇవ్వగలను అన్నాడు. నా వెంట గుర్రపు దళం, కాల్బలం అంతా కలిపి 700-800 మంది ఉంటారు. సాయంకాలానికి దాదాపు 1000 మంది సైనికులతో చంద్రదుర్గాధిపతి మనకు సాయంగా వస్తాడు అన్నాడు బేసల్పూర్ ప్రభు. అలాంటి పక్షంలో మనం దేవపూర్ను పూర్తిగా జయించలేకపోయినా శత్రువుల్ని మాత్రం దెబ్బ కొట్టవచ్చు అన్నాడు విజయవర్మ. అయితే మన వ్యూహం ఏమిటి అని అడిగాడు బేసల్పూర్ ప్రభు. మనం ఎంత హఠాత్తుగా దేవపూర్ మీద దాడి చేయగలిగితే విజయం సాధించే అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. దేవపూర్కు ఈ అడవికి మధ్యనున్న మైలు పొడవు ఖాళీ ప్రదేశాన్ని శత్రువులు చూడకుండా మనం దాటితే వాళ్ళను నిరాయుధులుగానే మనం నుజ్జు చేయవచ్చు అని చెప్పాడు విజయవర్మ. సరే, దాడికి ఏర్పాట్లు చేయించు. ఈ పరిసరాలు బాగా తెలిసిన వాడివి కనుక ఈ కార్యభారం నీ మీదనే ఉంచుతున్నా అంటూ బీసల్పూర్ ప్రభు గుడారంలో నుంచి లేచాడు. వెంటనే విజయవర్మ ఆజ్ఞ మేరకు బీసల్పూర్ ఆశ్విక దళాలు ముందుకు కదిలాయి. వెనుక బారులు తీరి పదాతి సైనికులు నడవసాగారు. విజయవర్మ, బీసల్పూర్ ప్రభువు 2 ఉత్తమాశ్వాలను అధిరోహించి సైన్యానికి ముందు బయలుదేరారు. కొద్దిసేపట్లో సైన్యమంతా దేవ్పూర్ అడవి చివరికి చేరారు. బీసల్పూర్ ప్రభువుతో విజయవర్మ సంప్రదించాడు. ముందు గుర్రపు దళం శరవేగంతో ఆ ఖాళీ ప్రదేశాన్ని దాటి అక్కడికి చేరువలో ఉన్న దేవ్పూర్ పొలిమేరను ఆక్రమించాలి. వెంటనే కాల్బలం వచ్చి చేరితే తర్వాత ముందుకు చొచ్చుకోవచ్చు. బీసల్పూర్ ప్రభు ఆజ్ఞాపించాడు. మొత్తం గుర్రపు దళం అడవి నుంచి బయటకు వచ్చి శరవేగంతో దేవపూర్ వైపు పరుగులు తీయసాగింది. అదే సమయంలో దేవ్పూర్లో గుడిగంటలు మోగాయి. హెచ్చరిస్తూ తప్పెటలు, బాకాలు మోగాయి. మనం రావడాన్ని శత్రువులు పసిగట్టారు. అయినా పర్వాలేదు, ముందు మనం కనబడే పొలిమేర ప్రాంతంలోని ఇళ్లను ఆక్రమించుకోగలిగితే వాటిని రక్షణగా పెట్టుకొని శత్రువును నిలవరించవచ్చు అన్నాడు విజయవర్మ. మంచి ఆలోచన. మనం పట్టణాన్ని ఆక్రమించుకోలేకపోయినా కనీసం కాలు పెట్టగలిగితే చాలు. సాయంత్రానికల్లా మనకు చంద్రదుర్గాధిపతి బలాలు సాయంగా వస్తాయి. అప్పుడు వెళ్ళి శత్రు సైన్యాలను పూర్తిగా మట్టుపెట్టవచ్చు అని జవాబిచ్చాడు బీసల్పూర్ ప్రభు. బీసల్పూర్ గుర్రపు దళం దేవ్పూర్ పొలిమేరలను సమీపించింది. మొత్తం మీద విజయవర్మ ఎత్తు కొంతవరకు విజయం సాధించినట్టే కనపడింది. హఠాత్తుగా వచ్చిన దాడిని ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధంగా లేని భీమవర్మ సైనికులు 4-5 చొప్పున వచ్చి బీసల్పూర్ గుర్రపు రౌతులను ఎదుర్కోవడానికి ప్రయత్నం చేశారు. కానీ అలాంటి సైనికులందరూ గుర్రపు రౌతుల చేతిలోని ఈటెలకు ఇట్టే బలైపోయారు. ఇక పట్టణంలోని ఇతర ప్రాంతాల్లో కూడా బాకాల మోత, సైనికుల కోలాహలం ఎక్కువైంది. భీమవర్మ తన సైనికులందరినీ ఎదురుదాడికి సమీకరిస్తున్నట్లు ఈ సంగతి తెలియజెప్తూ ఉంది. 4 బజార్లు కలిసే కూడలి స్థలాన్ని ఆక్రమించుకొని విజయవర్మ సైనికులను, గుర్రపు రౌతులను 4గా విభజించి 4 బజార్ల చివర్లో రక్షించుకునేందుకు ప్రయత్నించాడు. సైనికులు బజారు వరుసలలో ఉన్న ఇళ్ల తలుపులు పగలగొట్టి ఇళ్లలో ఉన్న సామానంతా వీధి మొదట్లో దొంతర్లాగా పేర్చసాగారు. కుర్చీలు, మంచాలు, తలుపులు ఏవి దొరికితే అవి తెచ్చి వీధి మొదలున పెద్ద ఎత్తున చేర్చారు. వాటి వెనక ధనుర్బాణాలు ధరించిన కాల్బల సైనికులు, వాళ్లకు కొంచెం వెనకగా ఈటెలు, బల్యాలు పట్టి సిద్ధంగా ఉన్న గుర్రపు రౌతులు సమాయత్తమయ్యారు. కాసేపటికల్లా భీమవర్మ తన సైనికులతో ఎదురుదాడి ప్రారంభించాడు. కూడలి స్థానం మీద దేవపూర్ జమీందార్ నాయకత్వంలో ఉన్న సైనికులు, వీధి చివర నుంచి భీమవర్మ అతని అనుచరుల నాయకత్వంలో ఉన్న సైనికులు బాణాల వర్షం కురిపించసాగారు. అక్కడ ఎదురుదాడిని జరుపుతున్నది స్వయంగా భీమవర్మేనని విజయుడు గ్రహించాడు. కవచం ధరించి కత్తి జలిపిస్తూ భీమవర్మ తన సైనికులను ఉత్సాహపరుస్తున్నాడు. విజయవర్మ కంటపడగానే రామ్సింగ్, అదిగో మన బద్ధశత్రువు విజయవర్మ, వీణ్ణి ఈసారి ప్రాణాలతో వదలకూడదు. ప్రాణాలతో పట్టి బంధించినా సరే, తల నరికి తెచ్చినా సరే, ఏదైనా నీ ఇష్టం, ముందుకు అని భీమవర్మ కేకలు పెట్టసాగాడు. రామ్సింగ్ పేరు వినేసరికి విజయవర్మ నిశ్చేష్టుడయ్యాడు. తను రామ్సింగు మునుపు ప్రాణ స్నేహితులు. శబ్దవేది ముసలిగంగులను బాణంతో హతమార్చినప్పుడు దానికి కట్టి ఉన్న లేఖలో రామ్సింగ్ సోమ్నగర్ తగలబెట్టినట్టు రాసి ఉంది. ఆనాటి నుంచి క్రమక్రమంగా ఇద్దరు ప్రబల శత్రువులయ్యారు. ఈనాటికి పగ తీర్చుకునే అవకాశం చిక్కింది కదా అని విజయవర్మ ఎంతో సంతోషించాడు.
ఇంతలో వీధి మొదట్లో పేర్చిన ఆటంకాలను ఒక మూల ఛేదించి రామ్సింగ్ లోపలికి చొరపడ్డాడు. రామ్సింగ్తో బాహాబాహీ యుద్ధానికి ఉవ్విళ్ళూరుతున్న విజయవర్మ ఒక్క దూకులో అతని ముందుకు పోయి అతనితో కత్తి యుద్ధానికి తలపడ్డాడు. 4-5 నిమిషాల పాటు పోరు జరిగేసరికి విజయలక్ష్మి ఎవరిని వరించబోతుందో అందరికీ ఇట్టే తెలిసిపోయింది. అలసిపోయిన రామ్సింగ్ ఒక్కొక్క అడిగే వెనక్కి వేస్తూ తన సైనిక సమూహం కేసి జరగసాగాడు. అపరిమితమైన ఉత్సాహంతో, పౌరుషంతో విజయవర్మ కవ్విస్తూ కత్తి తిప్పసాగాడు. సరిగ్గా వీధికి అడ్డంగా ఉన్న రక్షణలను సమీపించేసరికి చెల్లాచెదురై ఉన్న మంచాలు, కుర్చీలు అక్కడ పోరాడుతున్న యోధుల కాళ్లకు తగిలాయి. వాళ్ళు కాలు జారి అటు ఇటు పడిపోసాగారు. అలాంటి స్థితిలో రామ్సింగ్ కాలు జారడం, మరుక్షణాన విజయవర్మ కత్తి వెళ్లి అతని తలను ముండెం నుంచి వేరు చేయడం ఒక్కసారిగా జరిగిపోయాయి. ఈ దృశ్యం చూసిన బీసల్పూర్ సైనికులు జయ జయ ధ్వానాలు చేశారు. భీమవర్మ సైనికులు భీతితో వెనక్కి తిరిగి పరిగెత్తసాగారు. భీమవర్మ చేసిన హెచ్చరికలు గాని, ఇచ్చిన ఆజ్ఞలు గాని పిరికి గుండెతో పారిపోతున్న సైనికులను ఆపి తిరిగి యుద్ధానికి తలపడేలా చేయలేకపోయాయి. నీ సాహసానికి, చాకచక్యానికి ఎంతో సంతోషించాను. భీమవర్మ సైనికులు వెనుదిరిగి పారిపోతున్నారు. ఇదే అదనుగా నర్మదా నదీ తీరంలోని వాళ్ళ ముఖ్యమైన భవనాన్ని కూడా ముట్టడిస్తే మనం పూర్తిగా జయించగలమని అనుకుంటున్నాను. ఈ విషయంలో నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు బీసల్పూర్ ప్రభు. విజయుడు మారు ఆలోచన లేకుండా ఈ ప్రయత్నానికి అంగీకరించాడు. నర్మదా నదీ తీర భవనంలోనే కరుణ బందీకృతురాలై ఉంది. ఆమెను ఎంత త్వరగా తను విముక్తురాలిని చేయగలిగితే అంత క్షేమమని విజయవర్మ తలిచాడు. భవనం కోసం ఎంతో పోరు జరపవలసి వస్తుందని భావించిన విజయవర్మ నిరాశ చెందాడు. భవన ముఖద్వారం వద్ద ఎదిరించిన కొద్దిపాటి సైనికులను, లోపల తలపడిన కొద్ది మందిని హతమార్చడం తుటిలో జరిగిపోయింది. భవనంలోని ఏ ప్రాంతంలో కరుణ బంధించబడి ఉన్నదో తెలియని విజయవర్మ ప్రతి గది తలుపును సైనికుల సాయంతో బద్దలు కొట్టించి వెతకసాగాడు. కానీ ఎంత వెతికినా కరుణ కనబడలేదు. నిరాశతో భవనం మెట్లు దిగి కిందకి వస్తున్న విజయవర్మకు హఠాత్తుగా ఒక ఆలోచన తట్టింది. అతను సరాసరి భవనం చివరి మెట్ల వరకు ఎక్కి ఒక మూలన బురుజులా ఏర్పడి ఉన్న ఒక చోట నుంచి అడవి వైపు చూశాడు. 40-50 మంది గుర్రపురౌతులు, కొంత గాల్బలము అడవికేసి హుటాహుటిన పారిపోతూ ఉండడం విజయవర్మ కంటపడింది. వారు తప్పక భీమవర్మ మనుషులే అయి ఉంటారని, కరుణను కూడా బంధించి వెంట తీసుకుపోతున్నారని విజయవర్మ ఇట్టే గ్రహించాడు. విజయవర్మ తన సైనికులను వెంటబెట్టుకుని భీమవర్మను వెంబడించాడు. కొద్దిసేపట్లో అడవి సమీపించి సైనికులకు హెచ్చరిక చేసి లోపలికి జొరపడ్డాడు. మరుక్షణమే గొప్ప యుద్ధం జరుగుతున్న కోలాహలం అతనికి వినిపించింది. ఆ కోలాహలం అడవిలోని దేవాలయ ప్రాంతం నుంచి వస్తున్నట్లు విజయవర్మ గుర్తుపట్టాడు. సైనికులను ఆ వైపు కదలండని ఆజ్ఞ ఇచ్చేంతలో పడవల పానయ్య ఒక చెట్టు మీద నుంచి కిందకి దూకి, విజయ, ఇదే మనకు మంచి సమయం. భీమవర్మతో చండీదాసు స్వయంగా పోరాటానికి తలపడ్డాడు. పద త్వరగా అంటూ కేకబెట్టాడు. విజయవర్మ ఆ ప్రదేశానికి వెళ్లేసరికి యుద్ధం దాదాపుగా ముగిసింది. చండీదాసు, పారిపోతున్న భీమవర్మ అనుచరులు కొద్ది మందిని వేటాడేందుకు తన అనుచరులను ఉసిగొల్పుతున్నాడు. చండీదాసును చూడగానే విజయవర్మ, కరుణ ఎక్కడ ఉంది? భీమవర్మ, సోమశర్మ పారిపోయారా అని ఆత్రంగా అడిగాడు. జవాబుగా చండీదాసు పెద్దగా నవ్వి, కరుణ ఇక్కడే ఉంది. భీమవర్మ, సోమశర్మలు వాళ్ళ పాపాలను తలుచుకుని ప్రాణాలు విడిచారు. కత్తిపోటుకు చచ్చిన భీమవర్మ, బాణం దెబ్బకు ప్రాణాలు వదిలిన సోమశర్మ ఇక్కడే ఉన్నారు. కానీ సోమ్నగర్ తగలబెట్టిన రామ్సింగ్ మాత్రం తప్పించుకున్నాడు అన్నాడు. రామ్సింగ్ తప్పించుకుపోలేదు. ఇంతకుముందే నేను వాడి తల నరికేశాను అన్నాడు విజయవర్మ. ఈ జవాబుతో చండీదాసు పరమానందభరితుడయ్యాడు. అయితే ఇక శత్రుశేషం లేదు. నీ తండ్రి అభయవర్మను చిత్రవధ చేసిన హంతకులకు తగిన శాస్తి జరిగింది. నా కోరిక నెరవేరింది. ఉన్నదల్లా ముందు కరుణతో నీ వివాహం. ఈ దేవాలయంలోనే అది కూడా జరిపేద్దాం అన్నాడు చండీదాసు. అక్కడే ఆ నిమిషాన కరుణతోటి విజయవర్మ వివాహం జరిగిపోయింది. ఆయుధాలు ధరించిన చండీదాసు అనుచరులే పెళ్లి పెద్దలు, అతిథులును. అందరి ముఖాల్లో ఆనందం వెల్లివిరిసింది. చండీదాసిలా అన్నాడు, ఇక మనం సోమ్నగర్కు బయలుదేరదాం. ఆ ప్రాంతం అంతా నీ తండ్రిదే. భీమవర్మతో సర్వనాశనం చేయబడిన ఆ భవనాలను, వాటిని తిరిగి నిర్మిద్దాం. మన జీవితాలు ప్రశాంతంగా గడుపుదాం అని చండీదాసు ప్రోత్సహించాడు. మరి చంద్రదుర్గాధిపతిని కలుసుకోవడం ఎప్పుడు? ఆయన కరుణను పెంచిన తండ్రి కదా అన్నాడు ఆతరంతో విజయవర్మ. చంద్రదుర్గాధిపతిని కూడా కలుసుకుందాం. వివాహం సంగతి నేను ఆయన కబురు చేస్తాను. ముందు సోమ్నగర్కు బయలుదేరాలి అన్నాడు చండీదాసు. అయితే నేను సోమ్నగర్కే నా రహస్య గృహాన్ని ఇంతటితో వదిలేస్తున్నాను అన్నాడు పడవల పానయ్య.
పానయ్య మాటలకు అందరూ నవ్వారు. విజయవర్మ, కరుణలకు అటూ ఇటుగా పానయ్య, చండీదాసులు నడవగా, విజయధ్వానాలు చేస్తున్న సైనికులు, అనుచరులు వెంటరాగా అందరూ సోంనగర్ కేసి బయలుదేరారు. అనంతరం విజయవర్మ, కరుణ తమ జీవితాలని రాజ్యాన్ని పాలిస్తూ ప్రశాంతంగా గడిపేశారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.